మనం అందరం నిలబడి 126వ కీర్తన పాడుచు మన ఆరాధన ప్రారంభించుకుందాం. అడ్వెంట్ కాలంలో మొదటి ఆదివారపు ఆరాధన ప్రారంభించుకునేలాగున మనమందరం నిలబడి 126వ సంగీతాన్ని పాడుకుందాం. ఓ సద్భక్తులారని కీర్తన. భక్తులారా లోకరక్షకుడు బెత్లెహేమందు నేడు జన్మించెన్. రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింప రండి, నమస్కరింప రండి, నమస్కరింప రండి ఉత్సాహముతో. సర్వేశ్వరుడు నరరూపమెత్తి కన్యకు పుట్టి నేడు వేంచేసెన్. మానవ జన్మ మెత్తిలో శ్రీ యేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా ఉత్సహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించుడి. పరపరుండా నీకు స్తోత్రమంచు, నమస్కరింప రండి, నమస్కరింప రండి, నమస్కరింప రండి ఉత్సాహముతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ మీవేళ స్తోత్రము నార్పింతుము. ఆనాది వాక్యమాయన రూపు నమస్కరింప రండి, నమస్కరింప రండి, నమస్కరింప రండి ఉత్సాహముతో. ప్రార్థించుదము. సర్వశక్తి గల దేవా, హృదయములన్నీ నీకు పట్టబయలై కోరికలన్నీ తెలిసి ఉన్నవి, ఏ రహస్యములు నీకు దాగి ఉండవు. మేము నేను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామము నిక్తముగా మహింపరచినట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తి గల తండ్రివైన దేవా, నిన్ను స్తుతించున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించున్నాము, నిన్ను మహిమపరుచున్నాము. నీ మహిమాతిశయం గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. అద్వితీయ కుమారుడు ఓ ప్రభువైన యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, మామను కనికరించు, నా ప్రార్థన అంగీకరించము. తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని వాడా, మమ్మల్ని కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడువు. ఓ యేసుక్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమ యందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభు, అద్వితీయుడగు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ.
నిన్న వలె నీ పొరుగు వారిని ప్రేమింపన్న రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీను లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రవంతుడికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. ప్రేమ గలమా ప్రియ రక్షకుడా ప్రభువా మమ్ము కనికరించి నీ ఆజ్ఞలను గైకొనుటకు ఆత్మలను ప్రేరేపించు. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యమును వినుటకును ప్రభు యొక్క శరీరక్తలను పుచ్చుకొట్టుకును మనము కూడి వచ్చి ఉన్నాము. కాబట్టి మోకాలుని మౌనముగా మనల్ని మనం పరీక్షించుకొని పశ్చాత్తాపముతోనూ విశ్వాసముతోనూ ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెతుకుదాము. మీ పాపముల నిమిత్తము వాస్తవముగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపడి మీ పొరుగు వారిలో ప్రేమయో స్నేహమును కలిగి ఉండి ఇక నువ్వు దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గములందు నడుచుకునొచ్చు క్రొత్త నడవడి గలవారు ఒకటకు నిశ్చయించుకునిచున్నాం. మీరు మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడవల్లని సర్వశక్తి గల దేవుని ఎదుట మీ పాపములను దేని మనసుతో ఒప్పుకొనుడి. అందరం కలిసి మన పాపములను మనం ఒప్పుకుందాం. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధముగా పాపము చేస్తామని ఒప్పుకొనుచున్నాము. వెలుగులోగాక చీకటిలో నడిచితిమి, క్రీస్తు నామమును పలికియు దుష్టత్వం నుండి తొలక్కుంటేమి మమ్మను కనికరించమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. యేసుక్రీస్తు నిమిత్తము మా పాపములన్నింటినీ క్షమింపము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మను శుద్ధీకరించము. మా మనస్సాక్షిని జీవింపచేయము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకముగా క్షమించి ఇప్పటి నుండి క్లుప్త నడవడి గల వారమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించము. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తన యొద్దకు మళ్ళీ వారందరికీ దేవుడు అనుగ్రహించు కృపావాక్యమును వినుడి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. పాపను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. ఎవడైనను పాపం చేసినలా నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను క్షమించి మనస్ఫూర్తైన పశ్చాత్తాపంతోను నిజమైన విశ్వాసముతోను తన వైపునకు మళ్ళీ వారందరికీ పాపములను క్షమించునని తన గొప్ప కనికరములను మాట ఇచ్చున్నారు. ఆయన మన ప్రభు యేసుక్రీస్తు నిమిత్తము మిమ్మల్ని కనికరించి మీ పాపములన్నింటినీ క్షమించి వాటి నుండి మిమ్మల్ని విడుదల చేసి సమస్త సత్యములందును మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నిత్య జీవములకు తీసుకుని వెళ్ళును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మీకు తోడయుండును గాక. అడ్వెంట్లోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సంగ్రహ ప్రార్థన. అన్ని స్థలములలోనూ అన్ని సమయములను మా దేవుడు నీ కుమారుల్లో సంతోషము, నిరీక్షణ, సమాధానం వారి రక్షణను పొందుతున్నాం. రక్షణ యొక్క సంపూర్ణ కొరకు ప్రార్థించుటకు, మా జీవితముల ద్వారా రక్షణలోని ఆనందంతో జీవించుటకు సహాయము చేయము. ఆయన తన పరిశుద్ధులతో కూడా తిరిగి వచ్చినప్పుడు
మేము నిష్కలంకులుగా ఆయన సన్నిధిలో నిలిచినట్లు సహాయం చేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ జీవించు పరిపాలించున్న నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుని వాక్యం చదవబడుతుంది. ముందుగా పాత నిబంధన పాట. అడ్వెంట్లోని మొదటి పరిశుద్ధ ఆదివారమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము పాత నిబంధన గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 10వ వచన ప్రారంభం. పాత నిబంధన గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్న దేవుని వాక్యము విందము. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయిను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములలోనే యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినపడును. యెహోవా మందిరంలోనికి స్తుతియాగములను తీసుకుని వచ్చి వారి స్వరమును మరలా వినపడును. మునుపటి వలె ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మనుషులైనను జంతువులైనను లేక పాడయ్యున్న ఈ స్థలములోను దాని పట్టణములన్నిటిలోనూ గొర్రెల మందలను మేపుచు పరుండబెట్టు కాపరులుందురు. మన్యపు పట్టణములలోనూ మైదానపు పట్టణములలోనూ దక్షిణ దేశపు పట్టణములలోనూ బెన్యామీను దేశములోనూ యెరూషలేము ప్రాంత స్థలములోనూ యూదా పట్టణములలోనూ మందను లెక్కపెట్టు వారి చేత లెక్కపెట్టబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా వాక్కు ఇదే. ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆ దినములలోనే ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆ దినములలోనే యూదావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. దేవుని వాక్యము ఇంతటితో సరి. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. అడ్వెంట్లోని మొదటి ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము అపోస్తులైన పౌలు తెస్సలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి 13 వచనములు. అపోస్తులైన పౌలు తెస్సలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి 13 వచనములు. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మను ఎలాగూ చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకొంచున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించుమని రాత్రింపగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా, మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము
దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలము? మన తండ్రి అయిన దేవుడును మన ప్రభువు అయిన యేసును మమ్మను నిరాటంకముగా మీ యొద్దకు తీసుకుని వచ్చునుగాక. మరియు మన ప్రభువు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. ఇంతటితో పత్రికా పాఠ్యభాగం సరే. అడ్వెంట్ సండే కొరకు మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము పరిశుద్ధ లూకా సువార్త మొదటి అధ్యాయము 39వ వచనం నుంచి 45వ వచనం వరకు. పరిశుద్ధ లూకా సువార్త మొదటి అధ్యాయము 39వ వచనం నుంచి 45 వరకు. ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలీసబెతుకు వందనము చేసెను. ఎలీసబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను? ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. ఈ మట్టునకు సువార్త పాఠము సరి. మనమందరం అలాగ నిలబడి 124వ కీర్తన పాడుకుందాం. 124వ కీర్తన. నాదు ప్రాణము ప్రభుని మిగులగా నంబు చేయుచున్నది, నాదు ఆత్మా దేవునందా నందముందెను నిరతము. దేవుడు తన మృత్యురాలి దీన స్థితి రక్షించెను. ఈ వసుంధర తరములన్నిట నిన్ను నన్ను శుభవతియని. సర్వశక్తుడు మహాకృత్యము సంభవింపచేసెను. ఉరిలోన ప్రభుని నామం గొప్ప పరిశుద్ధముగా. భయము భక్తియు కలిగి దేవుని భజన చేసిడి వారికి నయముగా తన కృపను సంగు
నయమును తరములు విదిత చేత శౌర్యము విముడు కాచెను హృదయ పూతల పులను గర్వుల చదరగొట్టను నిజముగా ఆసనాసీనులయ్యున్న అతిశయాత్ములంబడా త్రోసి దేవుడు దేవులను సింహాసనం నిలిచెను శూలితులను మధురములచే గోవిత్రుపి పాచెను అధిగణవరులను రేత హస్తములతో ననిపెను ఆది పితరు లైరయాబ్రహాముగతని సంతునా కల్పితియు దాదిలోక నానతీర్చి నటుగా నిరతమును తన కరుణ చూప నిజముగా నించెను వరదుడి ఏలునకుదన వర సహాయము నచెను పరమ తండ్రికి దైవసుతులకు పావనాత్మకు నిహానిహా పరములందును యుగ యుగంబుల వరగు మహిమా మామే నాదు ప్రాణము ప్రభుని మిగుల ఘనము చేయుచున్నది నాదు ఆత్మ దేవునంతా నందముందెను నిరతము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామమునికి వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాం. నీ కృప చొప్పున మరి యొక్క అడ్వెంట్ కాలాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనములు. అడ్వెంట్లోని ఈ మొదటి ఆదివారం నీ సన్నిధిలో కనబడు భాగ్యం మా కొరకు దయచేసిన దేవా, కుడి వచ్చిన మీ చెల్లను బట్టి మీకు వందనములు. రాళ్ళకి పొద్దున వారిని దయతో క్షమించండి, ఇంకను రావాల్సిన వారిని త్వరగా నడిపించండి. వారిని మేము ఏకమై నేను గణపరచుకునే భాగ్యాన్ని మా కొరకు దయచేయండి. ఇదిగో నాయన, ఈ సమయం ముందు నీ వాక్య ధ్యానం చేయించిన మమ్మల్ని కనికరించమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానంలో నీ దృష్టికి అంగీకారం ఉండనిమ్మని ప్రభు యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని యొక్క మహాకృప చొప్పున అడ్వెంట్ కాలంలోనికి మనం ప్రవేశించున్నాం. ఈరోజు నుంచి క్రిస్మస్ సీజన్ మనకు ప్రారంభమైంది. చాలా సంతోషమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. మరి దేశమంతయు ప్రపంచమంతయు అల్లాడుచున్నటువంటి సమయం మనం చూస్తాం. మనమందరం ఎంతో ఉత్సాహంగా సంతోషంగా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నాం కదండి. 2020 అంతేనా, 2020 చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మన జీవితాల్లో. మరి ఏమైందో తెలియదు మనకి, కానీ కోవిడ్ అనేది వచ్చి ప్రజలందరూ కూడా ఇబ్బంది పెట్టేసింది. దాని ముందు కాలంలోనే ఉండుంటుంది కదా, కానీ మనకు వచ్చేటప్పటికి 2020 వచ్చేసింది. అందుకని COVID-19 అన్నా. మనకు వచ్చేటప్పటికి 2020 వచ్చి ప్రపంచం అంతా కూడా అలాడినటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి ఈ సమయాల్లో అలాంటి పరిస్థితులు కూడా దేవుడు మనల్ని కాపాడి గత మార్చి నుంచి నేటి వరకు నవంబర్ చివరి దినాల వరకు మనం కాపాడి మరొక నూతన ఋతువులోనికి
ఇక ఆల్మార్క్, తెలుగు ఆల్మార్క్ ప్రకారం మనం ఉపయోగించేటువంటి భాష ఋతువు. అడ్వెంట్ ఋతువులోనికి మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనాలు. సో ఇన్ దిస్ అడ్వెంట్ సీజన్ లెట్ us ఎంజాయ్ ఆల్ ద డేస్. దేవుని కృప లేకుండా మనం ఏం చేయలేము కదా. వితౌట్ హిస్ గ్రేస్ వీ కెనాట్ ఎంజాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ ప్రే ఫర్ హిస్ గ్రేస్ అపాన్ అవర్ చర్చ్ అండ్ ఇండివిజువల్లీ అపాన్ అవర్ ఫ్యామిలీస్ అండ్ ఇన్ అవర్ లైఫ్స్. అలాగనే ప్రార్థించుకుని మనందరూ కూడా దేవునికి అప్పగించుకుని దేవుని నామమును మహిమపరచుకుందాం. రెండవది, మనం అవునన్నా కాదన్నా దిస్ ద 25th year కదా. 24 సంవత్సరాలు గడిచిపోయింది నవంబర్ 17కి. 25 సంవత్సరాలు మనం అడిగినాం. సో ఆల్ ద ఫెస్టివల్స్ వెదర్ వి సెలబ్రేట్ ఆర్ నాట్, ఆల్ దీస్ ఫెస్టివల్స్ ఆర్ సిల్వర్ జూబ్లీ ఫెస్టివల్స్. రేపు ఆదివారం మరి 6వ తారీఖు మనకి రెగ్యులర్గా ఫస్ట్ సండే ఆఫ్ ద డిసెంబర్ మరి ఫస్ట్ వీక్ ఆఫ్ ద డిసెంబర్ మనకి క్యాండిల్ లైట్ అనేది మనకి ఒక ట్రెడిషన్. సో 6వ తారీఖు వచ్చింది ఫస్ట్ వీక్ కనుక 6వ తారీఖున మనకి క్యాండిల్ లైట్ సర్వీస్ ఉంటుంది. మరి నాకున్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి స్పీకర్స్ దొరక్క పాంప్లెటింగ్గా రెడీ చేయలేకపోయాం కనుక నెక్స్ట్ సండేకి పాంప్లెట్ వస్తుంది. ఈవెన్ బిఫోర్ దట్ వీ హ్యావ్ ద అనౌన్స్మెంట్ అండ్ ఆల్సో వాట్సాప్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి. 6వ తారీఖు సాయంత్రం మనకి క్యాండిల్ లైట్ సర్వీస్ ఉంటుంది. దయచేసి జ్ఞాపకం చేసుకునండి. అయితే సెలవు జూబ్లీ కనుక ఎంత ఘనంగా మనం చేసుకోగలం అనే దాని ఒక ఆలోచన మనం కలిగి ఉండటానికి మనం ఇంకొంచెం ఆలోచన చేయవలసినటువంటి అవసరత అనుకున్నది కనుక త్వరలో మనం అందరూ కూడా కలుసుకుని మాట్లాడుకుందాం. ఈలోపు మరి 6వ తారీఖు వరకు మనం అందరూ కూడా ప్రార్థనాపరంగా సిద్ధపడి ఉందాం. ఈ వారం మనకి ఇవ్వబడినటువంటి టెక్స్ట్ జాయ్ఫుల్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ క్రైస్ట్ కమింగ్. యేసయ్య వస్తున్నాడు, మెస్సయ్య వస్తున్నాడు అనేటువంటి ఆనందంతో కూడినటువంటి నిరీక్షణ లేదా ఆనందోత్సవంతో నింపబడినటువంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. ఎప్పుడు వస్తున్నాడు యేసయ్య అంటే ప్రజెంట్ కాంటాక్ట్స్లో మనకి అది అయిపోయింది. బట్ వీఆర్ అవైటింగ్ ఫర్ సెకండ్ అడ్వెంట్. ఆయన యొక్క 2వ రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆ 2వ రాకడ కొరకు కూడా ఆనందంతో చూడాలా, అలాగే ఉత్సాహంతో చూడాలా, నిరీక్షణతో చూడాలా. ఏమవుతుందా అది మొదటి రాకడ లాంటిది కాదు 2వ రాకడ అని అందరికీ తెలుసు. అందుకని ప్రభు ఏమంటే ప్రభు దినము, ప్రభు యొక్క ఉగ్ర దినము, యెహోవా యొక్క ఉగ్ర దినం అనేటువంటి మాటలు వింటున్నాం. అది ఎవరికంటే నశించిపోయిన వారికి, ప్రభుని అంగీకరించినటువంటి వారికి. మరి ప్రభుని అంగీకరించిన వారికైతేనో అది యుగయుగంలో కూడా అనంతకున్నది. సూర్యుడు అక్కలేదు, చంద్రుడు అక్కలేదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. నిరంతరం కూడా ప్రభు ముఖమును చూచుకుంటూ ప్రభుత్వం కూడా నడుచుకుంటూ పెడతాం. గొర్రెపిల్ల ఎక్కడికి పోవడం అక్కడికి వెళ్ళి వారి పోవుటకును వచ్చుటకును ఆయన యొక్క సన్నిధి నిరంతరం కలిగినట్టుకు దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. యేసు నీ తలపై నాకు ఎంతో హాయి అంటాడు భక్తుడు. నీ ముఖము చూస్తూ ఆనందించడం ఎంత గొప్ప. ఈ సన్నిధిలో ఈ భూమి మీద ఉండగానే అనుభవంలోనికి వచ్చాను. అక్కడ నిరంతరం నీతో కూడా ఉండి నీ సముఖం నుండి నీ ముఖము చూచుండిన ఆ ఆనందం ఎట్లుండు అంటాడు. నీ ముఖం చూసుకుంటూ పరలోక రాజ్యంలో నీతో పాటు కూర్చుంటే ఆ ఆనందం ఎంతగా ఉంటుందో కదా. మనకి ఇష్టమైన వారు ఉన్నారు అక్కడ, మన కొడుకు లేదా మన తల్లి, మన తండ్రి, లేదా మన భార్య, మన భర్త, ఏదో మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు, వారు చూస్తూ మనకు ఆనందం ఉంటుంది. వీళ్ళందరికంటే గొప్పవాడు మన దేవుడు, పరలోకపు రాజు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన యుగయుగములు దేవుడి సన్నిధిలో ఆయన ఉంటూ ఉంటే ఆయన ముఖం చూసుకుంటూ ఉండేటువంటి వారు ఎంత ఆనందంగా ఉంటారు కదా. ఆ ఆనందం కొరకు ఫర్ ద జాయ్ఫుల్ టుడే we are preparing for the joyful expectation today we are getting ready. అయితే ఈ దినములలో మొదటి రాకడ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది ప్రజలందరికీ కూడా భూమి మీదకు తీసుకొచ్చినటువంటి సంతోషం. భూమి మీద ఉన్న ప్రజలు ఈ సంతోషాన్ని పరలోకంలో కొనసాగించుకోవటమే 2వ రాకడ యొక్క ఉద్దేశం. కనుక ఇక 2 రాకడలో జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం చదవబడినటువంటి పాఠం ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 10 నుంచి 16 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, ఇది పాడైపోయిను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలంలోనే మనుషులైన నివాసులను జంతువులను లేక పాడైపోయిన యూదా పట్టణంలోనే యెరూషలేము వీధిలోనే ఎవరు నచ్చండి ప్రభు సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును. యెహోవా మంచివాడు, ద లార్డ్ ఇస్ గుడ్.
ఆయన కృప నిరంతరముండును అని చెప్పేటువంటి మాట మీకు మరలా వినబడుతుంది అని పలుకు వారి స్వరము మరలా వినబడు. ఆ మాట మరలా మీకు వినబడుతుంది. ఏమైపోయింది అంటే డిజాస్టర్, నశించిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. ఆల్ దే పెరిష్. ముసలారు ముక్కలందరూ కూడా విడిచిపెట్టబడ్డారు, బలహీనలు విడిచిపెట్టబడ్డారు, బలవంతులైన వారు, జ్ఞానులైనటువంటి వారు వారందరూ కూడా బబులోనుకు తీసుకుని పోబడ్డారు. బబులోనుకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు? చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తూ కూర్చున్నారు. పని చేసుకుంటూ ఏడవటం, పని చేసుకుంటూ ఏడవటంతో పని లేదు. అయ్యా ఒక పాట పాడండి అన్నారట. 137 కీర్తనలు మనం చూస్తాం. ఎలా పాడతాం? అన్ని దేశంలో యెహోవా కీర్తనలు మేము ఎలా పాడతాం అని అన్నారు. 137 కీర్తన ఏం చెబుతుంది? మా సితారాలు నిరవంజి చెట్టుకు తగిలించేసావు. ఇంకా వాయించేది లేదు, పాడేది లేదు, సంతోషం లేదు. అక్కడున్న వాళ్ళకి సంతోషం లేదు, ఇక్కడున్న వాళ్ళకి సంతోషం లేదు. మరి దేశంలో వాళ్ళు ఎవరు బాగుపడ్డారంటే వాళ్ళకి సంతోషం లేదు. చర్లకి వెళ్ళిన వాళ్ళు ఎవరు బాగుపడ్డారంటే అక్కడ సంతోషం లేదు. ఈ పట్టణంలో సంతోషం లేదు కదండి, ఈ పట్టణంలో సంతోషం లేదు. ఆయన వాళ్ళు చూస్తావు, నాకు తెలిసాను ఏం సిటీ అండి ఇది, ఇట్స్ వెరీ బ్యాడ్ సిటీ అంటాడు. ఈజ్ ద నేటివ్ ఆఫ్ దట్ సిటీ. ఎక్కడ ఉద్యోగం చేసుకుని వచ్చే మళ్ళీ వస్తాడు, ఈ ఊరు బాగాలేదంట. అంటే అది బాగలేదేమో సార్, కంపేరిటివ్ వేరే ఊరితో పోల్చుకుంటే ఊరు బాగుండిపోవచ్చు. యెరూషలేము చూసినటువంటి వారు కూడా అదే స్థితిలోకి వచ్చారు. ఏమిటి యెరూషలేము? ఏముంది ఇక్కడ? దేవుని పట్టణం, దేవుని పట్టణం, దేవుని పట్టణం అంటున్నారు. ఏముంది ఇక్కడ? సంతోషం లేదు, సమాధానం లేదు, అంత ఏడుపు. కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారట, ప్రవహిస్తున్నారు వాగ్దానం ఏమని? ఇది మనుషులు లేక నివాసం లేక పాడైపోయాను, ఏదో పట్టణం పాడైపోయాను, యెరూషలేము పాడైపోయానని మీరు అనుకుంటున్నారే. మరలా సంతోష ధ్వని స్వరము వినబడును, పెండ్లి కుమారుని స్వరం వినబడును, పెండ్లి కుమార్తె స్వరము వినబడును, యెహోవాను స్తుతించుడను పలుకు వారి స్వరము మరలా వినబడును. యెహోవా మందిరంలోకి స్తుతి యాగము తీసుకుని వచ్చి వారి స్వరం మరలా వినబడును. మరలా దేవుని స్తుతించుకుంటూ వస్తూ ఉంటారు, మరలా దేవుని స్తుతించుకుంటూ వస్తూ ఉంటారు. ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను, మరలా చెప్తున్నా. రైలింగ్ బాల్ దగ్గరికి మనల్ని అయితే స్ట్రైట్గా రానివ్వరు. యెరూషలేము వెళ్ళిన వాళ్ళందరికీ అది ఎక్స్పీరియన్స్. మళ్ళీ మన అందరూ కూడా తినక రానివ్వరు. యూదులందరూ వచ్చేటువంటి మార్గం వేరే ఉంటుంది. ఈ విజిటర్స్ వెళ్ళేటువంటి వారందరూ కూడా వేరే మార్గం వచ్చి రావాలి. వాళ్ళు స్ట్రైట్గా రాకూడదు రైలింగ్ బాల్ దగ్గరికి. పైనుంచి ఒక వుడెన్ ఇది రోడ్ లాగా ఉంటుంది, స్టెప్స్, ర్యాంప్ లాంటిది. దాని నుంచి అలా నడుచుకుంటూ వచ్చి రైలింగ్ బాల్ దగ్గర దిగాల. డైరెక్ట్గా ఆ ప్లేస్ అందులో మందిరం ప్లేస్లో నుంచి రావడానికి వీల్లేదు. పాత మందిరం ప్లేస్లో వచ్చి నడవడానికి ఎవరు కూడా వీల్లేదు. ఎవరైనా వెళ్ళి ఉంటే మనందరం చాలామంది వెళ్ళారు, అందరికీ తెలుసు. కానీ వెళ్ళడానికి వీల్లేదు, రావాలా. మేము అక్కడ ఉండేటువంటి సమయంలో ఒక ఫ్యామిలీ థ్యాంక్స్ గివింగ్ చెప్పుకుంటూ లోపలికి వస్తుంది. వాళ్ళు కొమ్ము ఊదుతున్నారు. దట్స్ ద ఫస్ట్ టైం. నేను ఎప్పుడు వచ్చినప్పుడు వీళ్ళు వేరే వేరే వాళ్ళ నుంచే కొమ్ము వాయించేవాళ్ళు ఉంటారు వేరే చోట్ల. పెద్ద పెద్ద డ్రమ్స్ పెట్టుకుని వాయించేవాళ్ళు, కొమ్ము వాయించేవాళ్ళు. వాళ్ళు చూసారు చిన్నప్పుడు, అదొక బేకర్ శబ్దం. కానీ తర్వాత ఇక్కడ చూసినప్పుడు కొమ్ము ఊదడి, బోరెత్తు కొమ్ము ఊదడి అని చెప్పి బైబిల్లో చెప్తున్నటువంటి కీర్తనకారుని మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఎంతో ఆనందం వేస్తుంది. వారు కొమ్ము ఊదుతున్నారు. ఈ సైడ్ డ్రమ్స్ లాంటివి ఉంటాయి, బ్యాంగోస్ టైప్. అవి పట్టుకుని ప్లే చేసుకుంటూ వస్తుంటే ఒక ఫ్యామిలీ థ్యాంక్స్ గివింగ్, పిల్లల్ని ఈ భుజాల మీద ఎక్కించుకుని జాయ్ఫుల్గా స్టెప్స్ వేసుకుంటూ వస్తుంటే చాలా ఎక్స్పీరియన్స్ చాలా ఆనందం వేసింది. ఒక జూయిష్ ఫ్యామిలీ ఆ మైలింగ్ వాళ్ళ దగ్గరికి వస్తూ థ్యాంక్స్ గివింగ్ కొరకు వస్తూ వారి కొమ్మును మొదట వాయించడం అనేది చాలా సంతోషం. కానీ ఈ యొక్క స్థితి వారికి ఎప్పుడు ఉండేది. దావీదు కాలంలో దావీదు అందుకని వారికి ఒక గొప్ప మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చేయించాడు. దావీదు తర్వాత సొలొమోను కూడా గంధవర్గాలతోటి శాండిల్వుడ్ తోటి ఆయన ఆ యొక్క వీణలు అవి చేయించాడు. అనగా వారు ఎంకరేజ్ చేశారు. మ్యూజిక్ ఉంది, స్తుతి ఉంది, పాడటం ఉంది. కానీ ఇప్పుడు ఏమి కూడా లేదు అక్కడ. ఇప్పుడు ఏమి కూడా లేదు. ఏమైపోయింది అంటే అందరూ అక్కడికి పోయారు, అవనస్తులందరూ అక్కడికి పోయారు, బలవంతులందరూ అక్కడ పోయారు, జ్ఞానులందరూ అక్కడ పోయారు, వాయించేవాళ్ళందరూ అక్కడ పోయారు. ఇక్కడ ఉన్న వారందరూ కూడా రోగంతో నిండినటువంటి వారు. ఈ పట్టణం ఇంతే.
అయితే ఇలాంటి పట్టణంలోనికి దేవుడు గొప్ప దీవెన తీసుకురాబోతున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. 15వ వచనం చూడండి. ఆ దినంలో ఆ కాలమందు నేను దావీదునకు నీతి చిగురు మొలిపించెదను. ఆ దినంలో దావీదుకు నీతి చిగురు రాబోతుంది. అతడు భూమి మీద న్యాయమును నీతిని అనుసరించి జరిగించును. నీతిని న్యాయమును జరిగిస్తూ ఉంటాడట. యోధా వారు రక్షించబడదు, యెరూషలేము నివాసులు సురక్షితంగా ఉండరు. యోధా వారు రక్షించబడదు, యెరూషలేము నివాసులు సురక్షితంగా ఉండరు. యెహోవా మనకు నీతి అని యెరూషలేముకు పేరు పెట్టబడును. ఏంటి ఏంటిలు అనుకున్నారు స్థలంలో. ఏమిటి ప్రజలు, ఏమిటి ఊరు, ఏమిటి యూదా దేశం, ఏమిటి యెరూషలేము అనుకునేటువంటి స్థితిలో యెహోవా దేవుడు, యెహోవా మనకు నీతి అని పేరు పెట్టుకునేటువంటి స్థితిని దేవుడు మరలా రప్పించబోతున్నాడు. కనుక ఎర్మియా గారి యొక్క ప్రవచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ద ప్రాఫిట్స్ ప్రెడిక్టెడ్. ఏం చెప్పారు? యెరూషలేము పాడైపోతాను అని యెషయా గారు చెప్పాడు, హోషయా గారు చెప్పాడు, ఆమోస్ గారు చెప్పాడు, ఇర్మియా గారు చెప్పారు. అందరూ కూడా యెరూషలేము పాడవుతాయి చెప్పి ఊరుకోలేదు. దాని వెనకాల హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు రెస్టోర్ బ్యాక్, ఎలాగ దేవుడు దాన్ని తిరిగి ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకురాబోతున్నాడు అని దాన్ని కూడా వారు చెప్పారు. దానిలో మొట్టమొదటి మాట మనం చూస్తే 20 గ్రంథం మొదట 14వ వచనంలో ద వెరీ ఫస్ట్ విషయం గాడ్ మాట్లాడిన తర్వాత దేవుడు ఆయనకి రెండోసారి కనపడి ఒక విషయం చూపిస్తున్నాడు. ఏమంటాడు చూడండి. నరపుత్రుడా ఏం చూస్తున్నావు అన్నాడు. చదవక 14వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చాడు, ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులు అందరి మీదకి వచ్చింది. దాని ముందు వచ్చిన చదవండి, ఆయన దర్శనం చదవండి. నీకేమి కనబడుచుంది అనగానే మసలుచున్నటువంటి బాణ కనపడింది. నీళ్లు బాగా మసలుతున్నాయి దానిలో. అది ఎటుంది అనంటే ఉత్తర దిక్కుకున్నది. ఉత్తర దిక్కుకున్నది. 26 వేలు చూస్తున్నావు అన్నాడు. అయ్యా మసలుచున్న బాణం చూస్తున్నాను, అది ఉత్తర దిక్కునుంది. అప్పుడు ప్రభు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. వాట్ ఇస్ ద డ్రీమ్ అండ్ విషయం. అది ఏంటి అనేది ప్రభువు చెప్తున్నారు. ఏమిటంటే అది ఉత్తర దిక్కు నుండి కీడు ఈ దేశం మీదకు, ఈ ప్రజల మీదకు రాబోతుంది. అకార్డింగ్ టు జెరమియా ఈ ప్రాఫెసీని మనం ఆలోచన చేస్తున్నాం. అయితే అక్కడితో ఆపేసాడా? లేదు. 23వ అధ్యాయం నుంచి ఏం జరగబోతుంది, హౌ గాడ్ ఇస్ గోయింగ్ టు రెస్టోర్ దెమ్ అనేది మరలా చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి తిరిగి యెరూషలేము బాగు చేయబడుతుంది. దేవుని యొక్క స్వరం, ప్రజల యొక్క స్వరం దేవుని తిరిగి స్తుతించేటువంటి స్వరం వినబడుతుంది అంటాడు. ఆ దినంలో యూదా వారు రక్షించబడదు, యెరూషలేము నివాసులు సురక్షితంగా ఉందరు. యెహోవా మనకు నీతి అని యెరూషలేముకు పేరు పెట్టబడును. యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చున్నవాడు ఒకడును, దావీదు కూడా బాణుడు. ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చున్నవాడు దావీదునకు ఒకడు ఉండగా బాణుడు. ఇదే మాట 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే నాతాను వచ్చి చెప్పి వెళ్ళిపోయాడు. అయ్యా నువ్వు మందిరం కట్టడానికి వీల్లేదు, నీ గర్భవాసన రాబోయేవాడు కడతాడని దేవుడు చెప్తున్నాడంటే మంచిది, నేను కట్టకపోతే కట్టబోయాను, నా కుమారుడిని కట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడు కనుక అనుకుని నా సంతానము నీకు అంగీకారమే కదా అన్నాడు. సదాకాలము నేను సన్నిధిలో కూర్చొని పెడతాను నా సింహాసనం మీద. అయితే ఇది మెస్సేరు గురించి చెప్పబడేటువంటి వాగ్దానం, సొలొమోను గురించి చెప్పబడేటువంటి వాగ్దానం కాదు. సొలొమోను కోడటి రెహబాము గురించి చెప్పబడేటువంటి వాగ్దానం కాదు. మనకు తెలుసు సొలొమోను అత్యున్నతమైన పరిపాలన సంవత్సరాలు చేశాడు. తర్వాత ఆయన కుమారుడు రెహబాము వచ్చి వెంటనే రాజ్యం విడగొట్టేశాడు. చేయలేకపోయాడు పరిపాలన. యెరొబాము తిరుగుబాటు చేస్తాడు. యూదా ఇశ్రాయేలుకి రాజ్యం విడిపోయింది. కనుక యూదా సింహాసనం మీద నిరంతరం కూర్చుంటాడు అన్నప్పుడు తర్వాత కాలంలో ఎవరు కూడా కనపడదు మనకి. చివరికి వచ్చేటప్పటికి అన్ని జన్మ పరిపాలన మనం చూస్తూ ఉంటాం. రోమియోల పరిపాలన మనం చూస్తున్నాం. చివరి కాలంలో యేసు వారు వచ్చినప్పుడు ఎవరి పరిపాలన ఉంది? రోమన్ గవర్నమెంట్. సీజర్ అగస్టస్ కాలం నుంచి ఆయన ప్రతినిధులకు ఉన్నటువంటి హేరోదు, పిలాతు వీళ్ళందరూ కూడా పరిపాలనలో ఉన్నారు. యూదులైనటువంటి రాజుల వారు ఎవరు కూడా అక్కడ మనం చూడలేము. కాబట్టి ఏమవుతుంది అంటే ప్రభు చెప్పినటువంటి ఈ వాగ్దానం ఎక్కడ 17వ వచనం, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చున్నవాడు ఒకడు దావీదు కొండగా మానడు.
అనేటువంటి మాట ఆయన గురించి చెప్పబడింది. ఎవరి గురించి? మెస్సియాని గురించి చెప్పబడినటువంటి మాట. కనుక అప్పుడు వారు ఏమంటారట, యెహోవాయే మనకు నీతి, ద లార్డ్ అవర్ రైచియస్నెస్. ఎలాగా అనంటే ఒక మాట మనం ఆలోచించవచ్చు. బై వర్చ్యూ ఆఫ్ ద మిస్టికల్ వన్నెస్ బిట్వీన్ హర్ అండ్ హర్ లార్డ్ హస్బెండ్. భర్త భార్య ఒకటైనటువంటి అనుభవంలో ఉన్నప్పుడే ఈ ఆనందం వారికి దొరుకుతుంది అంటాడు. ఈ భర్త భార్యల అనుబంధం మనకు తెలుసు. ఇశ్రాయేలు యుద్ధానికి వచ్చి ఆయన చెప్తాడు, అక్క చెల్లెలు అని, వారు నా మాట వినలేదని చాలాసార్లు చెప్పిన మాటలు మనం విన్నాం. అయితే తర్వాత నూతన నిబంధనకు వచ్చేటప్పటికి పౌలు భక్తుడు చెప్తాడు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వరకు మనం చూస్తాం. ప్రతి పేరులో కూడా చదివిస్తూ ఉంటాం. సెకండ్ లెసన్. భర్త భార్యను ప్రేమించాలా, భార్య భర్తకు లోబడాలి. ఈ మాటలు వారికి తెలుసు. ఎందుకు చెప్తున్నారు అంటే, ఇది సంఘమును గురించి క్రీస్తుని గురించి చెప్తున్నాను, ఇది మర్మమైనది అని అంటాడు. ఇది మర్మమైనది కనుక సంఘానికి యేసయ్యకి ఉన్నటువంటి మర్మం ఏమిటో, లేదా సంబంధమైనటువంటి మర్మం ఏమిటో ఎవరికి తెలియదు. అది ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో వారు మాత్రమే యెహోవా నా దేవుడు అని చెప్పుకోగలుగుతారు. యెహోవా నా దేవుడు అని చెప్పుకోగలరు. కానీ యెహోవా ఏమన్నాడు? ఇంకా యెహోవాయే నీతి, యెహోవా మా నీతి అని వాళ్ళు చెప్పుకుంటారట. ఎలా చెప్పుకుంటున్నారు? దేవుడే మా నీతి అని. నీతి కలిగి ఉంటేనే కదా. నీతి కలిగి ఉండకుండా నీతి పనులు మరి ఎవరు చెప్పుకోలేరు కదా. మనం నీతి పరులమా అంటే నీతి పరులు కాదు. వాస్తవం అది. ఏ మానవుడు కూడా నీతి పరుడు కాదు. మనందరూ కూడా ఏంటంటే, మరొకసారి చెప్పుకుందాం, రక్షించబడినటువంటి పాపులమే. స్టిల్ వి ఆర్ సిన్నర్స్. ఒకప్పుడు దేవుడు కనికరించాడు, కాపాడాడు, సంరక్షించాడు, పాపాలు క్షమించాడు. రక్షించబడ్డామని కూడా మన బాప్తిజం ద్వారాను, మన కన్ఫర్మేషన్ ద్వారాను, లేదా దేవుని యొక్క దర్శనాల ద్వారాను, దేవుని వాక్కుల ద్వారాను. కానీ తర్వాత కాలంలో ఏమవుతుందంటే, ఎక్కడో చోట చిన్న పొరపాటు మన జీవితంలో జరుగుతుంది. ఒక కోపము, ఒక ద్వేషము, ఒక అసూయ, ఇవి కూడా లేకుండా ఎవరు లేవు కదా. అందరూ కూడా ఏదో ఒకటి ఉంటుంది, చిన్న అసూయ, ద్వేషం. కనుక ఇలాంటి కోపం, ఇలాంటిది ఎక్కడో చోట చిన్న ఉంది. సో క్యాన్ యూ సే దట్ యు ఆర్ ఎ రైచియస్ మ్యాన్, ఐ యామ్ ఎ రైచియస్ మ్యాన్? మనం చెప్పలేము. ఎందుకంటే పర్ఫెక్ట్గా మనలో రైచియస్నెస్ ఉండదు. దేవుడు కనికరించాడు, రక్షించబడ్డం, దేవుని బిడ్డగా కూర్చున్నాం. లోకంలో ఉన్న క్రైస్తవులు అందరూ కూడా అంతే. దేవుడు రక్షించాడు కాబట్టి వచ్చారు, కూర్చున్నారు. కానీ అందరు కూడా కాదు. కాబట్టి వారందరికీ ఇవ్వబడుతున్న పేరు ఏమిటంటే సేవ్డ్ సిన్నర్స్, రక్షించబడినటువంటి పాపం. వీరందరూ కూడా రక్షించబడినటువంటి స్థితిని ఎలా పొందుకుంటున్నారు, నీతిని పొందుకుంటున్నారు అని అంటే, కేవలం నీతిమంతుడైన యేసు శిరస్సై ఉండగా, నీతిమంతుడైనటువంటి యేసు శిరస్సై ఉండగా ఆయన శరీరము ఆయన నీతిని గ్రహించుకుంటుంది. ఈ శిరస్సు ఎలా మన శరీర అవయవాలన్నింటినీ కూడా కంపర్చుకుంటుందో, నీతి కలిగిన యేసు శిరస్సు ఉండగా, అధిపతి ఉండగా, దేవుడై ఉండగా, ప్రభువై ఉండగా సంఘాన్ని వ్యక్తిగతంగా మనను ఆయన నడిపించుకుంటున్నాడు. కాబట్టి మనం నీతిమంతులం అవుతున్నాం. దానిని గురించి ఆయన చెప్తున్నాడు, యెహోవాయే మాకు నీతి అని వారు చెప్పుకునేటువంటి దినాలు రాబోతుంది. సో ఐ విల్ సెండ్ ద మెస్సియా. దావీదునకు సదాకాలము, చదవండి 17వ వచనం, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చున్నవాడు ఒకడు దావీదుకు ఉండగా మానడు. అంటే ఎవరైనా నిరంతర పరిపాలన చేసేటువంటి యేసుక్రీస్తు. హిస్ కింగ్డమ్ ఈజ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. హిస్ కింగ్డమ్ ఈజ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. వీళ్ళైతే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేస్తారు. 40 సంవత్సరాలు చేశాడు సొలొమోన్ అన్నారు, అంతే. అయిపోయిన తర్వాత చరిత్ర లేదు. ఇంకా తర్వాత యుగంగా చేయగలిగేటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే దేవునికి వాడు యేసుక్రీస్తు. దావీదు వంశం నుండి వచ్చాడు. చాలాసార్లు జ్ఞాపకం చేస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, శరీరం బట్టి క్రీస్తు దావీదు సంతానం గాను మృతుల నుండి లేపబడు ద్వారా దేవుని కుమారుడు గారు ఆయన అంగీకరించబడిన వాడై ఉన్నాడు. కొన్ని శరీరం నుంచి రావాలి కనుక ఎంపిక చేయబడినటువంటి మరి తల్లి యేసేపు వీరందరూ కూడా దావీదు వంశం నుండి వచ్చినటువంటి వారు. సో ఫిజికల్లీ ఆయన దావీదు కుమారుడు అవుతున్నాడు. అందుకని దావీదు కుమారుడు అయినటువంటి సొలొమోను, రెహబాము కుమారుడు వీళ్ళెవరు కూడా సదాకాలం కూర్చోలేదు. ఈ వాగ్దానం కేవలం యేసుక్రీస్తుని గురించి రాయబడినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసినట్లయితే, గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చదువు ఒకసారి. ఎవరు రాశారు?
అబ్రహాముకును అతని సంతానముకును ఆయన వాగ్దానం చేయబడు. ఆయన అనేకులు గురించి అన్నట్టు సంతానములకు అని చెప్పగా ఒకని గురించి అన్నట్టు నీ సంతానములకు అనెను. ఆ సంతానము క్రీస్తు. అబ్రహాముకు రక్షణ వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ రక్షణ వాగ్దానంలో ప్రభు ఏమన్నాడంటే అబ్రహాములకు ఆయన సంతానములకు అన్నాడట. అబ్రహాములకు ఆయన సంతానం కనుక ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ కూడా శారీరకంగా వచ్చినటువంటి వారు కనుక పౌలు భక్తుడు ఏం చెప్పినట్టు చూడండి, ఆ సంతానము క్రీస్తు. మళ్ళీ చూద్దాం. అతని సంతానమునకును వాగ్దానం చేయబడిను. సంతానమునకు అని చెప్పక ఒకరి కూర్చి అన్నట్టు నీ సంతానమునకు అనను. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానము క్రీస్తు. కనుక ఇప్పుడు ఇది ప్రాఫెసీ ఎవరి గురించి అంటే ఇక్కడ ఇర్మియా గురించి చెప్పబడినా, ఇర్మియా చెప్పినటువంటి ప్రాఫెసీ అయినా, అక్కడ అబ్రహాం గురించి చెప్పబడినట్టు ప్రాఫెసీ అయినా, ఏదైనా కూడా యేసుక్రీస్తే మెస్సే. అంతేగాని వారి సొంత కొడుకులు కాదు. వారి సొంత కొడుకుల గురించి దేవుడు మాట్లాడటం, దేవుడి కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు గురించి మాత్రమే దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ వాగ్దానం నెరవేర్చబడేటువంటి దినాలు మనం చూస్తున్నాం. ఆదికాండం 3:15 మనం చూస్తాం. ప్రతిసారి కూడా ఆ జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే ప్రభు స్త్రీని, ఆ యొక్క సర్పాన్ని ఎలాగున శపించాడు. చదవండి ఒకసారి. నీకును స్త్రీకిని, నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరం కలుగు చేస్తాడు. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును. మరలా ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె సంతానం ఆదాము యొక్క కుమారుడు ఎవరు? కయీను, ఇద్దరు కాదు. కయీనేమో వారి సంతానం అంటాడు తర్వాత కాలంలో. హెబెలు యేసుక్రీస్తుకు ముంగుతుగా ఉన్నాడు, కానీ హెబెలు చంపబడిన వాడైనట్లుగా నేను వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి నీ సంతానం అనగానే ఎవరు వస్తున్నారంటే అక్కడ యేసుక్రీస్తు. నీ సంతానం అనేటువంటి మొట్టమొదటి మాట స్త్రీతో చెప్పినప్పుడు దేవుడు నీ సంతానం అనగానే ఎవరంట? యేసుక్రీస్తు. హెబెలు చచ్చిపోయాడు, కయీను చచ్చిపోయాడు. సాతాను యొక్క తల చిత్తపట్టుకెళ్ళిన వారెవరు? సాతాను తోట నీవు ఆమె మడ మీద కలుస్తావు, ఆమె తల కయీను చచ్చిపోయాడు, హేబెలు చచ్చిపోయాడు. ఆ సాతాను యొక్క తల చిత్తపట్టుకెళ్ళిన వారెవరు? కేవలం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. సిలువలో సాతాను యొక్క తలను చితకొట్టినటువంటి దేవుడిగా, దేవుని కుమారుడిగా ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దాని గురించి ఇవ్వనటువంటి వాగ్దానం కాలం నెరవేరుతుంది. సో ఇక ఎక్స్పెక్టేషన్ అనేటువంటి మాట మనం చూస్తే ఎప్పుడో దేవుడు చెప్పాడు 800 సంవత్సరాల పూర్వం. యెషయా, ఇర్మియా చెప్పిన వాగ్దానాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. 800 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 800 సంవత్సరాలు వారు ఏం చేశారట? ప్రభు చెప్పాడు నీతి చిగురు పుడుతుంది దావీదు, కానీ ఇంకా నెరవేరలేదు, ఇంకా నెరవేరలేదు, ఇంకా నెరవేరలేదు అనుకుంటా వెళ్ళిపోతున్నారు. వాళ్ళే కాదు, మనం కూడా అలాగే ఉన్నాం. ఇప్పుడు 2000 సంవత్సరాల నుంచి లేదా 2020 సంవత్సరాల నుంచి కూడా ఇదిగో ప్రభు వచ్చున్నాడు అనేటువంటి మాట మనం వింటున్నాం కదా. యేసయ్య ఆరోహణం అయ్యేటప్పుడు దేవదూతలు వచ్చి అంటాడు, మనుషులారా మీరు ఎందుకు ఇలాగ తీర్చి వచ్చినారు? ఈ యేసయ్య పరలోకానికి ఎలాగ వెళ్ళాడు? ఆయన తిరిగి రాబోతున్నాడు, ఆయన తిరిగి రాబోతున్నాడు. ఇంకా అందరూ కూడా వచ్చారు. మీరు ఎక్కడికి వెళ్ళకండి, యెరూషలేముకు కూడండి, ప్రార్థన చేయండి అంటే వారందరూ ఎక్కడ దగ్గర ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగి వచ్చాడు కనుక వారు ఏమనుకున్నాడు? ఇదిగో ఇవాళ వచ్చేస్తున్నాడు, రేపు వచ్చేస్తున్నాడు, ఎల్లుండి వచ్చేస్తున్నాడు. ఆస్తులన్నీ దేవుడి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఇంకా రాలా, ఇంకా రాలా, ఇంకా రాలా. ఇప్పుడు కూడా రాలా. ఇప్పుడు కూడా మనం ఏమంటాం? ఎప్పుడు 2000 సంవత్సరాలు చెప్తున్నారు దేవుడు వస్తున్నాడు, ఇంకా రాలేదు, వస్తాడు రావడం కూడా తెలియదు అనుకుంటున్నాం. కానీ దేవుని యొక్క వాగ్దానాలు ఎప్పుడు కూడా తప్పిపోయేవి కావు. దేవుని యొక్క ప్రణాళిక సంపూర్ణమైనటువంటి దినం ఒకటి ఉంటుంది. దాని గురించి భక్తుని పౌలు గంతీలకు రాయబడిన పత్రిక 4వ చెప్తున్నాడు. ఏం చదువుతున్నాడు చూడు ఒకసారి. గలేషియన్స్ 4:4 కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడు God has sent his son when the time is fulfilled. దేవుడి కంటే ఒక ప్రణాళిక ఉంది. చాలాసార్లు నేను జ్ఞాపకం చేస్తున్నా. He is God, the God beyond the time, matter and space. మనం ఇది పలానా టైం అని మనం చెప్పుకుంటున్నాం, అది పలానా టైం అని పూర్వకాలం గురించి చెప్తున్నాం. ఈ టైం అనేది మనిషి యొక్క జ్ఞానంలో లేకపోతే దేవుడు తన ప్రణాళిక కలిగిన వాడై ఉన్నాడు. దాని ప్రకారమే ఆయన టైం నెరవేరుతుంది, మన టైం కాదు.
ఇది మన టైం కాదు నెరవేర్చుకునేది, ఆయన టైం నెరవేర్పడుతుంది కనుక కాలము సంపూర్ణమైన మనగా ఆయన ఎప్పుడు అనుకున్నాడు అప్పుడు దాని ప్రకారం మనుషులందరినీ కూడా తీసుకుని వచ్చి, చాలాసార్లు మనం డానియేలు గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తాం. 62 తొందరగలిగిన వారములలో పట్టణం కట్టబడును. ఆ 62 తొందరగలిగిన వారాల్లో ఎలా యెరూషలేము సిద్ధపడింది, ఎవరి కోసం సిద్ధపరిచారు అని అంటే వాళ్ళకి తెలీదు. మేము ఆక్యుపై చేసుకున్నాం కనుక యెరూషలేము మేము సిద్ధపరచుకుంటాం. ఈ గోడలు పడేసి ఆ గోడలు కట్టాడు, ఆ రోడ్లు తీసి ఈ రోడ్లు వేశారు, ఆ భవనాలు గురించేసి ఆ భవనాలు కట్టుకున్నారు, ఈ ఆఫీసులు తీసి ఆఫీసులు మార్చారు, అంతా ప్రిపేర్ చేసుకుంటారు. ఎందుకంటే మేము కొత్తగా ఈ రాజ్యాన్ని ఆక్యుపై చేసుకున్నాం కనుక ఇందులో మా పరిపాలన ఉంటుంది అని. బట్ వారికి తెలియకుండానే యేసుక్రీస్తు కొరకు యెరూషలేము సిద్ధపరిచారు. వారికి తెలియకుండానే ఆ యొక్క దేశాన్ని వారు సిద్ధపరిచారు. ప్రభు వారిని ఉపయోగించుకోండి. ఎందుకు ప్రభువులు వచ్చారు పరిపాలన కంటే కేవలం ప్రభు కొరకు మార్గాన్ని సరళం చేయడానికి, పట్టణాన్ని సిద్ధపరచడానికి వచ్చారు. ఇశ్రాయేల్లో ఎవరు కూడా లేరు కనుక. కానీ ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆల్ దీస్ థింగ్స్ దే ఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇవన్నీ కూడా యేసు వారి యొక్క ప్రణాళికలు ఉన్నాయి. ప్రణాళిక నెరవేర్పు కాలం రాగానే ప్రభు వారు తన కుమారుని లోకంలోకి పంపారు. దాన్ని గలతీయులకు రాయబడిన పత్రిక 4:4 చూస్తాం. When the time had fully come, God has sent his son. సమయం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఆ యొక్క వాగ్దానాలే ఇప్పుడు మనం రెండవ పాఠంలో సువార్త పాఠంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటి పాఠంలో మనం చూస్తే 36 వచనం నుంచి చదవనటువంటి మాటలు మరొకసారి చూద్దాం. లూకా సువార్త 39 నుంచి 45 వరకు ఉంది. కానీ మనం 26 వచనం దగ్గర మనం చూస్తే ద కన్వర్సేషన్ బిట్వీన్ గ్యాబ్రియల్ అండ్ మేరీ, మరి ఒక దర్శనం దొరికింది. ఆ దర్శనాన్ని ఇక్కడ మనం చూస్తాం. చదవండి ఒకసారి 26 వచనంలో. నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన, ఇందాక దావీదు కుమారుడు అన్నాడు కదా, ఇర్మియా 33:17 వచనంలో ఆ వంశాన్ని ఇక్కడ తీసుకొచ్చాడు. ఏమంటాడు చూడండి, దావీదు వంశస్థుడైన యోసేపు అను పురుషునికి ప్రధానము చేయబడిన కన్య ఎందుకు దేవుని చేత పంపబడిన ఆ కన్య పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అనేటువంటి మాట చెప్పి శుభవచనం అందించగానే ఆమె బహుగా తొందరపడిందట. ఏమిటో ఈ శుభవచనం అని ఆలోచన చేస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆలోచన చేస్తుంది కనుక ఏమిటి శుభవచనం అని అంటే, ఈ యొక్క కన్వర్సేషన్ బిట్వీన్ మేరీ అండ్ గేబ్రియల్లో ఒక శుభవర్తమానం, చారిత్రకమైన ఒక శుభవర్తమానం ఆమెకి అందించబడినటువంటి మాట మనం చూస్తాం. ఏమంటాడు 31 వచనంలో, 31, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుద్దాము. వెంటనే ఆమెకున్నటువంటి డౌట్ ఆమె ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఎలా చూడండి ఒకసారి 34 వచనం. నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఎలాగ సంభవించను, నాకు ఎలా సంభవిస్తుంది? ఆయన స్పిన్స్టర్, మన వర్జిన్ అంటాం కదా, వర్జిన్ కన్యక. ఈ వర్జిన్ అనేటువంటి మాట ఇట్ రిలేటెడ్ టు ఆల్ ద యంగ్స్టర్స్, దోస్ హు ఆర్ నాట్ మ్యారీడ్. స్పిన్స్టర్ అనేటువంటి మాట కూడా కన్యకే, కానీ అది అందరికి చెల్లదు. అది కేవలం ఒక్క మరియ తల్లి కొరకు మాత్రమే రాయబడినటువంటి. స్పిన్స్టర్ అనేది అందరికి సంబంధించింది, వర్జిన్ అనేది కేవలం మరియ తల్లికి మాత్రమే సంబంధించింది. నేను రివర్స్ చెప్పాను, కనుక వర్జిన్ మేరీ ఎందుకంటే మనం వర్జిన్ మేరీ. స్పిన్స్టర్ అనేది అందరికి సంబంధించింది. మ్యారేజ్ సర్టిఫికెట్స్లో కూడా మేము రాస్తాం మ్యాచ్ స్పిన్స్టర్ అని. కానీ వర్జిన్ అనేది మాత్రం ఒక్క మరియ తల్లికి మాత్రమే సంభవించినటువంటి మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె అంటుంది, హౌ విల్ దిస్ బి సిన్స్ ఐఎమ్ ఎ వర్జిన్, పురుషుని ఎరుగని దానిని ఇది నాకు ఎలాగో ప్రాప్తించను. ఆమె డౌట్ సహజమే. ఆమె యవనస్తురాలు, చిన్న బిడ్డ. చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం. బిట్వీన్ 12 to 14 years ఏజ్, బిట్వీన్ 12 to 14 years ఏజ్ ఒకే ఒక పిల్ల ప్రార్థన చేసుకుంటుంది. మనం చాలాసార్లు మన డ్రామాలో చూస్తాం కనుక ఆ మాట చూస్తూ ఉంటాం. కానీ యెరూషలేము టూర్ వెళ్ళి వచ్చిన వాళ్ళకి తెలిసిన ఏంటంటే కన్య మరియకు గాబ్రియల్ దర్శనం ఇచ్చిన స్థలం ఇదే అని చూపిస్తారు. ఇట్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద విలేజ్.
ఇట్స్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద విలేజ్, ఒక బావి దగ్గరకి ఆ ప్రాంతానికి వస్తున్నప్పుడు అన్నట్టుగా వారు చరిత్ర చెప్తూ ఉంటారు యెరూషలేము వెళ్ళేటప్పుడు వారు. కానీ ఇక్కడ మనకి బైబిల్ ప్రకారం లేదా మన యొక్క డ్రామాల ప్రకారం ఏంటంటే ఆ ప్రార్థన చేసుకుంటుంది కనుక ఆ ప్రార్థనలో దేవదూత వచ్చి కనబడినట్టుగా మనం చెప్తాం. వాట్ ఎవర్ ఇట్ మేబీ, దేవదూత మొదలు కనబడిన వాస్తవం, దర్శనం ఇచ్చిన వాస్తవం, వాగ్దానాలు ఇచ్చిన వాస్తవం. ఈ వాస్తవాలు ఆమె చిన్నపిల్ల కనుక ఆమె ఒక క్వశ్చన్ ఇచ్చింది, ఇది ఎలాగో సంభవించను అన్నప్పుడు ఆ సంభవం ఎలా జరిగిందో చెప్తున్నాను. చదవండి ఒకసారి. పరిశుద్ధాత్మని మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకు రాబోతున్నాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఇట్స్ ఓవర్షాడోయింగ్. Overshadow is not a euphemism for bigots. It does not indicate any kind of sexual intercourse between God and Mary. పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం అని అంటే మానవ పరంగా స్త్రీ పురుషుల లాంటి స్థితి కాదు అని. హౌ ఇట్ హ్యాపెండ్ అగైన్, ఇట్స్ ఎ మిస్టరీ. ఎలా సంభవించింది దేవుడు దిగి రాగానే అంటే దేవుని యొక్క మర్మం అది. దాన్ని ప్రశ్నించడానికి ఎవరు కూడా వీలు లేదు. విశ్వాసంతో అంగీకరించిన క్రైస్తవ లక్ష్యం కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద దిగవచ్చును, నీవు గర్భవతివై సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుని నీవు కనబోతున్నావు అనేటువంటి ఒక గొప్ప వాగ్దానం ఇచ్చి 36వ వచనం వచ్చినప్పటికి ఇంకొక చక్కని సంబంధాన్ని తెలియజేస్తుంది. 36వ వచనం దేవుడు ఏమంటాడు చూడండి ఒకసారి. నీ మందిరంలోని నీ బంధువులలోని ఎలిజబెత్ కూడా, నీ బంధువురాలకు ఎలిజబెత్ కూడా వృద్ధాప్య ముందు గర్భము ధరించినది. కన్యకు నీకు పాసిబిలిటీ లేనప్పుడు వృద్ధాప్యం నుండి ఎలిజబెత్ కూడా పాసిబిలిటీ లేదు. కనుక వీరిద్దరి యొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇద్దరు కూడా అబ్రహాము శారాలు నవ్వడానికి కారణం అదే. అబ్రహాము అంతకుముందు అధ్యాయాలు అంటాడు, నేను వృద్ధుడు కదా అన్నాడు. తర్వాత 18వ అధ్యాయానికి వచ్చినప్పటికి 19 ఆయన ఎండవేళ గుడారం దగ్గర గొర్రె కూర్చున్నప్పుడు 19 అనుకుంటారు వచ్చి ఏమంటాడు, నీ భార్య అయినటువంటి శారా ఎక్కడ? మీదరికి కారణాలకి కుమారుడు కలుగుతాడని చెప్పగానే ఆమె నవ్విందట. శారా నవ్వనేలా దేవుడు అనేటువంటి యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అంటాడు. దేవుడైన యెహోవాకు అసాధ్యమైనది ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ కదండి. దేవునికి సమస్తమును ప్రభువు చెప్పారు ఆ మాట మనలో మత్తయి సువార్త 19 దేవునికి సమస్తమును సాధ్యమే, ప్రభువు చేయగలడు. కనుక యవనస్తురాలు లేదంటే పెళ్లి కానిటువంటి నీకు ఇది ఎలాగున అద్భుతమో అలాగనే వృద్ధాప్యంలో గర్భం ఉండిపోయినటువంటి ఎలిజబెత్ జీవితానికి కూడా ఒక అనుభవం కలిగింది. సో ఈ దర్శనాన్ని తీసుకుని ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పడానికి, కానీ ఆమె వెళుతుంటే ఆ ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ జీవితానికి ఇచ్చింది. వారి ఇరువురి యొక్క ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనం చదివినటువంటి సువార్త పాఠం ఏముందో ఇద్దరు కూడా చదవండి. అక్కడ తర్వాత వచ్చిన 39 నుంచి ఆ దినములందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలో ఉన్న ఒక ఊరికి జకరియా ఇంట ప్రవేశించి ఎలిజబెత్కు వందనం చేస్తున్నాం. కనుక ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఈమె దేవుని దూత యొక్క మాట నమ్మకంగా అంగీకరించింది, నెమ్మదిగా అంగీకరించింది, వినయంతో అంగీకరించింది. ఎన్నిసార్లు చెప్పుకోరు సరే, ఆ సింపుల్ యాక్సెప్టెన్స్. ప్రభు అవసరాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్నంతే. ఎలా జరుగుతుందని చిన్నపిల్ల కనుక అడిగింది, ఎలాగ జరుగుతుంది అని దేవుడితో చెప్పగానే సంఘం ఏమనుకుంటుంది, సమాజం ఏమనుకుంటుంది అనేది ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదట. చాలాసార్లు మాటలు ఆలోచిస్తాం. ప్రతి వారికి తెలిసినటువంటి మాట సోషల్ స్టిగ్మా. ఎవరైనా మచ్చ చేస్తారేమో, ఆ మచ్చ నేను భరించాలేమో అనేటువంటి తలపు ఆమె జీవితంలో లేదు. మచ్చ భరించడానికి, నింద భరించడానికి ఇష్టపడి ప్రభు మాటకు విధేయురాలైనట్లుగా తన జీవితాన్ని ఇక్కడ మరలా మనం జ్ఞాపకం చేసుకున్నట్టే ప్రభు చెప్తున్నటువంటి ఐ విల్ సెండ్ ద మెస్సేజ్ అనేటువంటి మాట ఈమె జీవితంలో నెరవేర్చబడుతున్నటువంటి గడిలుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఎలాగోది సాధ్యం అని అంటే ఎలాగో సాధ్యమో
చెప్పాడు. ఈమె అంగీకరించింది. అక్కడి నుంచి ఈ శుభవర్తమానం తీసుకుని వెళ్ళి జకరియా ఇంటికి వెళ్ళింది. జకరియా ఇంటికి వెళ్ళింది. చదవండి అక్కడ. ఆమె గర్భంలోని శిశువు గంతులు వేసను. ఇక మరియ ఎలిజబెత్ని ఎప్పుడైతే దర్శించిందో వెంటనే ఆ వందనం వచ్చిన వినగానే ఆమె గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై ఒక ప్రవచనం చెప్తుంది. ఎలిజబెత్ వందనాన్ని స్వీకరించింది. శిశువు ఆనందంతో గంతులు వేశాడు. ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడి ఏమంటుంది చూడండి, షీ ప్రైజ్డ్ మేరీ ఫర్ యాక్సెప్టింగ్ ద యాంజలిక్ వర్డ్. దేవుని దూత చెప్పిన మాటని విన్నందుకు నీవు ధన్యురాలు అని చెప్పి ఆమె ఎంతగానో పొగుడుతున్నటువంటి మాట మనం చూస్తే, ఇందాక మనం అనుకున్నాం 2 డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒక యవనస్తురాలు లేదా ఒక కన్యక ఏం చేసిందట, దేవుని దయ వలన గర్భం ధరించిన ఉన్నది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఎవరికి అట్లా స్థితి రాదు. ఇంకా ఎలిజబెత్ జీవితం మనం చూస్తే వృద్ధాప్యంలో గర్భం ఉడికిపోయినటువంటి స్థితి. ఇద్దరు కూడా 80-85 సంవత్సరాల వారని వారికి చరిత్రను గురించి చెప్తాను. కానీ అట్ ద ఏజ్ ఆఫ్ 8 years తిరిగి గర్భం ధరించడం అనేది సాధ్యమైనటువంటి కాదు. కానీ ఆ వయసులో ఆమె పొందుకోవటం అనేది కూడా ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. అయితే వీరిరువురి యొక్క సంభాషణకు ముందు ఇద్దరి కుటుంబాల్లో కూడా దేవుని యొక్క దూత యొక్క మాటల అనుభవాలు ఉన్నాయి. దేవుని దూత యొక్క మాటల వాగ్దానాల అనుభవాలు చూశారు. అక్కడ జకరియా కనబడింది కూడా గబ్రియేల్, ఇక్కడ మేరీ కనబడింది కూడా గబ్రియేల్. కనుక ఈ ఎక్స్పీరియన్సెస్లోంచి వారు ఏం చేస్తున్నారంట, ఒక ఎక్స్పెక్టేషన్కి వారు రాబోతున్నట్లు మనం చూస్తాం. ఏమిటి ఆ ఎక్స్పెక్టేషన్ అంటే, ప్రభువు తన జీవితానికి ఒక గొప్ప దేవుని ఇచ్చాడు. మెస్సియాను భూమి మీదకు ఆమె తీసుకురాబోతుంది. కనుక ఇది సంతోషమైనటువంటి శుభవర్తమానం. ఈ శుభవర్తమానాన్ని ఆమె బంధువులతో పంచుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమె తిరిగి దీవించిన విధానం ఇక్కడ మరలా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి 42వ వచనం నుంచి, స్త్రీల్లో నీవు ఆశ్రయించబడినావు, నీ గర్భఫలము ఆశీర్వించబడును. నా ప్రభు తల్లి నా ఎందుకు వచ్చుట నాకు ఎలాగూ ప్రార్థించను అని చెప్పి స్త్రీలలో నీవు ఆశ్రయించబడతాను అంతే. సో వాట్ ఈస్ జాయ్ఫుల్ క్రైస్ట్ కమింగ్? వాట్ ఈస్ జాయ్ఫుల్ ఇన్ క్రైస్ట్ కమింగ్? యేసు వస్తే ఏమిటి సంతోషం మన జీవితానికి? దీని ముందు ఇంకొక మాట మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎక్స్పీరియన్స్లోకి వచ్చిన తర్వాత లేదా విశ్వాసంలోకి వచ్చిన తర్వాత దేవుని అనుభవంలోకి వచ్చిన తర్వాత దేవుని వాక్య ప్రకారంగా నడుచుకుంటాం అనేది మానవ జీవితానికి చాలా చాలా అవసరం. ఇప్పుడు మన జీవితంలో వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అని అంటే, యేసే త్వరగా రానే ఉన్నాడు. ఆయన రాగానే మన అందరిని తీసుకెళ్ళి పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. పరలోక రాజ్యంలో మనం అందరం కూడా యుగాలు ఉంటాం. దాని ముందు మధ్యాకాశంలో 7 సంవత్సరాలు విందును అనుభవిస్తూ ఆయన ముఖంలో ఆయన సంతోషంలో మనం పాలుభాగస్తులు అవుతున్నాం. దట్ ఈస్ అవర్ జాయ్ఫుల్ ఎక్స్పెక్టేషన్. యేసే రాగానే ఏమవుతుంది మన జీవితంలో మనం అందరం కూడా ఎత్తబడిన వారు ఆయన సన్నిధిలో ఉంటున్నాం. ఇంకా ఏ కష్టం ఉండదు, ఏ నష్టం ఉండదు, ఏ దుఃఖం ఉండదు, ఏముండదు. కనుక అట్టి గొప్ప సంతోషం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించాలా అంటే, వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించాలి. టు పుట్ ఫెయిత్ ఇన్ టు ప్రాక్టీస్ ఇస్ నాట్ అన్ ఈజీ టాస్క్. కానీ వారి ఇరువురు కూడా వారి జీవితాలు దేవునికి సమర్పించుకున్నారంట. ఇరువురు కూడా వారి జీవితాలు దేవునికి సమర్పించుకున్నారు. ఎందుకు అంటే, టు ఎగ్జిక్యూట్ హిస్ ప్లాన్. దేవుని యొక్క ప్రణాళిక వారి జీవితాల్లో నెరవేర్చబడాలి. దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడాలి. యేసు అనేటువంటి దేవుడు భూమి మీదకి రావటం అనేది ఒక ప్రణాళిక. ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం, ఆదాము పాపం చేస్తాం. ఎవరు వెళ్తారు అన్నప్పుడు నేను వెళ్తాను అన్నారు. కానీ నేను వెళ్తాను అని చెప్పినప్పుడే క్రిస్మస్ జరిగిందని చాలాసార్లు భక్తుల యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే అది నెరవేర్చబడేటువంటి కాలం ఎప్పుడు అనంటే, మరి గర్భంలోంచి రాబోతున్నటువంటి శిష్యు అంటే మరి ఏం చేసింది, దేవుని యొక్క ప్రణాళిక తన జీవితంలో నెరవేర్చబడినట్లుగా తాను అప్పగించుకుంది. ఆ అప్పగించుకుని జీవించడం అనేది సాధ్యమైనటువంటి కాదు, కష్టతరమైనది. కనుక ఒక జాయ్ఫుల్ ఎక్స్పెక్టేషన్ మన జీవితంలో జరగాలి అంటే, మరి యొక్క సంతోషం ఏంటంటే పరలోక రాజ్యం.
అది మన జీవితంలో నెరవేరాలంటే మన అందరూ కూడా మరియ వలె, ఎలిజబెత్ వలె మన జీవితాలని దేవునికి సమర్పించుకునేటువంటి వారు ఉండాలి అనేటువంటి మాట ఈ ఉదయం కలిసి మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ తద్వారా ద ఎక్స్పెక్టేషన్ దట్ హ్యాస్ బీన్ స్పోకెన్ బై ద ప్రాఫిట్ ఈస్ కమింగ్ ట్రూ విత్ మేరీ. ఇనిమే చెప్పినటువంటి ఆ మాట 23వ అధ్యాయం చూడండి ఒకసారి, మళ్ళీ 5వ వచనంలో, రాబో కాలంలో దావీదుకు నీతి చిగురు నేను పుట్టించాను. ఇక్కడ కూడా 33వ అధ్యాయం కూడా మరలా చెప్తాను. కానీ ఈ రెండు మాటలు కూడా, ఇనిమే చెప్పిన ఈ రెండు మాటలు కూడా నెరవేర్చబడుతున్నటువంటి కాలం మరియ ద్వారా వచ్చింది. కాబట్టి మరియ దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి తన శరీరాన్ని తనను తాను సమర్పించుకుంది కనుకనే ఈ యొక్క జాయ్ఫుల్ ఎక్స్పెక్టేషన్, సంతోషకరమైన ఆనందకరమైనటువంటి ఈ యొక్క నిరీక్షణలో తాను పాలి భాగస్వరాలైంది. అలాగే పరలోక రాజ్య వారసత్వం యుగంలో ఉండాలని ఆనందాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, దేవుని ప్రణాళికలు నెరవేర్చబడే కాలం వస్తుంది, దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చబడే కాలం వస్తుంది, ఆయన రెండవ రాకడ తప్పకుండా వస్తుంది. దాన్ని మనం అందరం కూడా పాలిభాగస్తులు కావాలంటే అది ఎలా మనం సంభవిస్తుందో ఆలోచన చేయవలసినటువంటి అవసరం మనకు ఉంది కనుక మనం మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకోవాలనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. సో రియల్లీ అండ్ ట్రూలీ God's own son, whose birth would be brought about the power of God's Spirit. దేవుని యొక్క కుమారుడు, సాక్షాత్తు దేవుని కుమారుడు, దేవుని యొక్క ఈ శక్తి చొప్పున భూమి మీదకు రాబోతున్నాడు. దానిని నెరవేర్చినటువంటి వారు మరియ తల్లి అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నతమైన ఆలోచనకి వెళ్ళిపోయింది. ప్రభు తల్లివి నీవు అనగానే ఆమె కూడా పరిశుద్ధాత్మతో నింపబడినదే, ఆమె కూడా దేవుని స్తుతించిందంటే ఎలా స్తుతించింది కింద మాటలు మనం చూస్తాం చూడండి ఒకసారి. ఇందాక మనం పాడాం, నాదు పానము ప్రభుని బహుగా కనపరుచుచున్నది. చూడండి ఒకసారి 47 వచనం నుంచి 46. నా ప్రాణము ప్రభువును కనపరుచున్నది, తన దాసురాలు దినస్థితిని కటాక్షించాడు. ఇప్పుడు దాకా ఏమిటి మీ పరిస్థితి అని అంటే సహజంగా మనకు తెలిసింది ఏంటంటే పూర్ ఫ్యామిలీ కదండి. మరియాలు గారు ఒక బేదరాలు, మరి యేసేపు ఎవరు? యేసేపు కూడా ఒక బేదవాడే, ఆఫ్టర్ ఆల్ కార్పెంటర్ కదా. దేవుడు వీరు ఇరువురు కూడా ఎన్నుకున్న విధానం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దావీదు వంశంలో వచ్చినప్పుడు కూడా టుడే వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్ అని అంటే అయ్యా జస్ట్ కార్పెంటర్ అని చెప్పాలి. యోసేఫ్ గారు మీరు ఏంటంటే వాట్ ఈస్ యువర్ డెసిగ్నేషన్ అని అన్నాం అనుకోండి, ఏం చెప్తాడు యోసేఫ్ గారు? అయ్యా నేను సోల్స్ ఐఏఎస్ ఆఫీసర్ని ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పలేడు కదా. అయ్యా ఐఎమ్ ఎ సింపుల్ కార్పెంటర్ అంటాడు. ఐఎమ్ ఎ సింపుల్ కార్పెంటర్. మరి నీ స్టేటస్ వాట్ ఈస్ యువర్ స్టాటస్ అంటే ఏం చెప్పుద్ది? ఏం కూడా మేము చాలా పేదవాళ్ళు అండి, మేము చాలా పేదవాళ్ళు అంటాడు. కనుక ఏమైంది ఇప్పుడు నీకు అని అంటే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక నెరవేర్చలో దేవుడు నేను ఎన్నుకోవడం ద్వారా నీ స్థితి హెచ్చరించబడింది. ఆ హెచ్చరించబడినటువంటి స్థితిలో ఆమె భవిష్యత్తును చూస్తుంది. భవిష్యత్తును చూసి ప్రభు మాటలు తెలియజేస్తుంది. ఏమంటుందో చూడండి ఒకసారి. 3 విధానాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒక్కటి మాట 52 వచనం చూడండి ఒకసారి. సింహాసనం నుండి బలవంతుల పనులోసి ఆయన దీనులను ఎక్కించను. భూమి మీద ఎంతోమంది ధనవంతులైనటువంటి వారు ఉన్నారు, బలవంతులైనటువంటి వారు ఉన్నారు. ఎవరికైనా మరియ తల్లి యొక్క స్టేటస్ వచ్చిందా? భూమి మీద రాలేదు. ఎవరైనా ప్రభు తల్లిని చెప్పుకోగలరు భూమి మీద? క్వీన్స్ చెప్పుకోగలరు, బ్రిటిష్ క్వీన్స్ చెప్పుకోగలరా? ఎన్ని ప్రెసిడెంట్స్ వైఫ్ చెప్పుకోగలరా ప్రభు తల్లిని? వాళ్ళందరూ దేశాన్ని వెళ్ళారు, ప్రపంచాన్ని వెళ్ళారు. రవి అస్తమించారు బ్రిటిష్ సామ్రాజ్య అధినేత క్వీన్ ఎలిజబెత్ కదా. ఎంత పరిపాలన చేస్తావు? వాట్ ఈస్ యువర్ స్టాటస్ అంటే ఐఎమ్ క్వీన్. కానీ ప్రభు తల్లి చెప్పుకునేటువంటి దాన్ని నీకుందా? క్వీన్ ఎలిజబెత్ ఉందా అంటే లేదు. ప్రపంచం మీద నేను అధిపతిని అని చెప్పుకోవచ్చు కానీ ప్రభుత్వాన్ని అని చెప్పుకోలేదు. కానీ ప్రభుత్వాన్ని నేను చెప్పుకునేటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థాయి దేవుడు ఇచ్చాడు కనుక ఆ పరిశుద్ధాత్మ నింపబడి ఆమె అంటుంది చూడండి 52వ వచనంలో, సింహాసనం నుండి బలవంతుల పడవలసి దీనులను ఎక్కించెను. తర్వాత 51వ వచనం, ఆకలి కొన్న వారిని మంచి పదార్థంతో సంతృప్తిపరిచి ధనవంతులు మట్టి చేతులతో. కనుక బీదలకు ఆశ్రయమైనటువంటి వాడిగా ప్రభు యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. 51, ఆయన తన బాహువుతో పరాక్రమం చూపాను, వారి హృదయ ఆలోచన గర్విష్ఠులను
చెదరగొట్టెను, గర్విష్ఠులను చెదరగొట్టెను. ద ప్రౌడ్ విల్ బి స్కాటర్డ్ అండ్ ద హంబుల్ విల్ బి ఎగ్జాల్టెడ్. ఎప్పుడు కూడా జరిగేది ఇది. ప్రౌడ్ ప్రౌడ్ ప్రౌడ్. ఎంతకాలం ఉంటుంది ప్రౌడ్? కొంతకాలమే ఉంటుంది కదండి. మనం ఎంతకాలం ప్రౌడ్గా ఉన్నప్పుడు కూడా అది కొంతకాలమే ఉంటుంది. తర్వాత వాట్ హ్యాపెన్స్? ఈ యొక్క గర్వం అంతా కూడా అనకొట్టబడేటువంటి దినం ఒకటి మన జీవితంలో రావాలి. వస్తేనే ప్రభువుని పూర్తిగా అంగీకరించగలం. లేకపోతే సెల్ఫ్ ప్రైడ్ ఉన్నంతసేపు, ప్రౌడ్గా ఉన్నంతసేపు ఎవరు కూడా దేవుని బిడ్డలు కాలేరు. ఇన్ ఎనీ కాంటెక్స్ట్, ఫిజికల్ కాంటెక్స్ట్, ఇంకా మెటీరియల్ కాంటెక్స్ట్, ఏదైనా సరే, ఫైనాన్షియల్, మనీ మ్యాటర్స్, ఏదైనా సరే, డెసిగ్నేషన్స్, ఏ విషయంలో సరే మనం ఎంత ప్రౌడ్గా ఉంటామో అంతకాలం కూడా దేవుని సన్నిధికి మనం దూరం సమీపం కాలేదు, దూరంగానే ఉంటాం. ఎందుకంటే దేవుడు ఏం చేస్తున్నాడంట? ద ప్రౌడ్ విల్ బి స్కాటర్డ్ అండ్ హంబుల్ విల్ బి ఎగ్జాల్టెడ్. 51 వచ్చిన మనం చూద్దాం. గర్విష్ఠులను చెదరగొట్టెను, ఇంకా బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించి. గర్విష్ఠులైనటువంటి వారు చెదరగొట్టబడతారు, దీనులు హెచ్చరించబడతారు. కాబట్టి ఈ మాట వారు జ్ఞాపకం చేస్తున్నప్పుడు దీనుల ఎదుట దేవుని సందులో మంచిది అని దేవుడు తెలియజేస్తున్నాడు. దీనులైనటువంటి వారుగా దేవుని సందులో ఉండాలి. ఏమి యొక్క దీనత్వం నుండి మాత్రమే హెచ్చించబడింది. దేవుడు తగిన కాలము మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలమైన చేతి కింద దీన మనస్కులై అంటాడు. దేవుడు హెచ్చించాలి మానవ జీవితంలో. మానవులు హెచ్చింపడతా అంటే అది అవుతుంది. నన్ను నేను హెచ్చించుకుంటానంటే అది అవు. దేవుడు తన దాసుని హెచ్చించాలా, దేవుడు తన దాసులను హెచ్చించాలా. ఆమె జీవితంలో అదే జరిగింది, మరియ తల్లి యొక్క జీవితంలో అదే జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు వారు వస్తున్నారనే మాట మనం జ్ఞాపకం జరిగితే ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్ ట్రాన్స్లేట్స్ అవర్ ఫెయిత్ ఇంటూ యాక్షన్. దేవుని రాకడ మన యొక్క విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడ? క్రియల్లోనికి మారుస్తుంది. విశ్వాసం క్రియల్లోకి మార్చబడితేనే తప్ప మన జీవితాల్లో రక్షణ అనేది లేదు. మేము విశ్వాసం, మీకు విశ్వాసం ఉందా, మీరు విశ్వాసులు అయ్యారా, ఇవన్నీ మనం వింటున్న మాటలు. సో ఆల్ దిస్ ఫెయిత్ అండ్ దోస్ హూ సే దట్ వీఆర్ బిలీవర్స్, వారి యొక్క బిలీఫ్, వారి యొక్క ఫెయిత్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఆర్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ద డీడ్స్. క్రియలు లేనటువంటి విశ్వాసం వ్యర్థం అని యాకోబు భక్తుడు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మేము విశ్వాసం సరే విశ్వాసం అలాగే ఉండు. కానీ నీ విశ్వాసం ట్రాన్స్ఫర్ అయినప్పుడు, ట్రాన్స్లేట్ చేయబడినప్పుడు, అది క్రియగా మార్చబడినప్పుడు మాత్రమే నీ విశ్వాసం ఫలిస్తాయని మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎలిజబెత్ మరియల వరకు చూద్దాం. ఎందుకు మరియ వెళ్ళింది అని అంటే ఈమె యొక్క దర్శనం టు కన్ఫర్మ్, ఈమెకు ఇవ్వబడిన వాగ్దానం నిజము అని చెప్పబడటానికి, నేను పంచుకోవడానికి, ఆనందం పంచుకోవడానికి ఆమె వెళ్ళినప్పుడు ఆమె గుమ్మలోకి వెళ్ళగానే ఎలిజబెత్ దీవిస్తుంది. ప్రభు తల్లి నా దగ్గరికి రావడానికి నేనే పాడదాన్ని, స్త్రీల్లో నీవు ఆశ్రయించబడిన మాట, నువ్వు ఒప్పుకున్నటువంటి మాట చాలా గొప్పది, దేవుడు నిన్ను కనుకరించాడని చెప్పగానే వెంటనే ఏం మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చాడు. కనుక ఏమవుతుందంటే దే హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితంలో ఒక గొప్ప అనుభవం దేవుడి నుంచి ఇవ్వబడిన వారు ఉన్నారు. ఆ అనుభవం తర్వాత దేవుడికి అప్పగించుకున్నారు. ఆ అప్పగించకపోతే దేవుని కార్యాలు నెరవేరేది కాదు. కానీ మన జీవితంలో కూడా అప్పగించుకోకుండా దేవుని కార్యాలు మన ఎన్నడూ కూడా నెరవేర్చుకోలేదు. కనుక ఎప్పుడైతే దేవుని కార్యాలు మన జీవితంలో నెరవేర్చబడిన వారు ఎవరి కొరకు చూస్తున్నారంటే పుట్టబోయేటువంటి శిష్యు కొరకు చూస్తున్నారు. కనుక ఇది ఎవరికి ఆనందం? క్రీస్తు రాకడం వల్ల ఎవరికి ఆనందం అంటే లూకాసు వార్త 2వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు దాని మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. చూడండి ఒకసారి 11వ వచనం దగ్గర నుంచి లేదా 10వ వచనం దగ్గర నుంచి చదవండి. 2:10. అయితే ఆ దూత భయపడుకుడి, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తాను. దిస్ గుడ్ న్యూస్ గ్లాడ్ టైడింగ్స్ ఆఫ్ గ్రేట్ జాయ్. ఎవరికి? ప్రజలందరికీ కూడా. ఎవరికి లాభం అంటే ప్రజలందరికీ లాభకరమైన, దేవునికరమైన. కనుక అంటే దేవునికరమైనటువంటి స్థితిని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విధానం మనం చూస్తే ఈ దీవెన పొందుకోవాలంటే మనం ప్రభు యందు అనుభవం కలిగిన వారమై ఉండాలి. ప్రభుకు మనం సమర్పించుకోవాలా. ఎప్పుడైతే సమర్పించుకుంటామో అప్పుడు ఆయన 2వ రాకడ కొరకు మనం సిద్ధపడిన వారమై ఉంటాం. అలాగే కానీ అట్లా ప్రభుకు అప్పగించుకోలేనట్లా మనం ఈ లోకంలో ఒట్టుటి క్రిస్మస్లు చేసుకోవడానికి తప్ప నిజమైనటువంటి పరలోక ఆనందాన్ని మనం పొందుకోలేము. కనుక ప్రభుకు అప్పగించుకొని ప్రభు యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడినప్పుడు
మరి ఏ విధంగా ఉన్నతమైన స్థితిలో హెచ్చించబడిందో అలాగే హెచ్చించబడిన వారమే యుగ యుగములు దేవుడి సంతలో జీవించలాగు దేవుడు తన కృప మనందరికీ దయచేయను గాక. ఇప్పుడు తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకున మహిమ కలుగును గాక. మనమందరం నిలువబడి నైస్య విశ్వాస సూత్రాన్ని ఒప్పుకుందాం. పరలోక భూలోకములకును దృశ్యాదృశ్యములను అన్నిటికీ సృష్టికర్తకు సర్వశక్తి గల తండ్రి అయిన ఒకడే దేవుని నమ్ముచున్నాను. దేవుని అద్వితీయ కుమారుడును ఒకడే ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడి నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వం గలవాడునై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలం కలిగెను. ఆయన మనుషులమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగివచ్చి పరిశుద్ధాత్మలున కన్యయగు మరియేందు శరీరధారి అయి మనుష్యుడాయను. ఆయన మన కొరకు పొద్దు పిలాతు కాలమందు సిలువ వేయబడెను. ఆయన బాధపడి పాతిపెట్టబడెను. లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవించు తండ్రితోనూ కుమారునితో కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును ప్రవక్తల ద్వారా పలికిన వాడునై ఉన్నాడు. మరియు సార్వత్రికమును అపస్తులైన ఒక్కటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాప విమోచన కొరకైనా ఒక్కటే బాప్తిస్మను ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుత్థానం కొరకును రాబో యుగం యొక్క జీవం కొరకును ఎదురు చూచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చునండి. వచ్చే ఆదివారం దేవుని సన్నిధిలో జరుగు ఆరాధన వివరాలు. ఇంగ్లీష్ ఆరాధన ఉదయం 7 గంటలకు, పరిశుద్ధ సమాప్త ఆరాధన, అలాగే తెలుగు ఆరాధన ఉదయం 8:30 గంటలకు పరిశుద్ధ సమాప్త ఆరాధన. గడిచిన వారం దేవుని సన్నిధికి వచ్చిన కానుకల వివరాలు. సామాన్య కానుకలు తెలుగు ఆరాధనలో 15,770, కృతజ్ఞత కానుకలు తెలుగు ఆరాధనలో 49,900. కృతజ్ఞత కానుకల వివరాలు. మిస్టర్ గోడి భాగ్యరాజు గారు వారి కుటుంబం 20,500. మిస్టర్ అండ్ మిస్సెస్ పి జయపాల్ గారు 10,000 రూపాయలు. మిస్టర్ గోడి భాగ్యరాజు గారు, సిహెచ్ విజయశాంతి గారు 7,500. హెన్రీ అండ్ మంజు 5,000 రూపాయలు. ఎం సంతోష ప్రియాంక, డాక్టర్ ఆఫ్ చీమల విజయ్ కుమార్ గారు 1,000. నేమ్లెస్ కవర్ 1,500. థ్యాంక్స్ గివింగ్ టు ద ప్లేట్ 4,400. ఈ వారంలో వారి జన్మదినాలు జ్ఞాపకం చేసుకునే వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి పోయిన వారం కూడా చాలామంది జన్మదినాలు జ్ఞాపకం చేసుకున్నారు. మరి ఇక్కడ నాకు దొరికినటువంటి కొన్ని పేర్లు మాత్రం చదువుతున్నాను. వనమతిన సునీత్ జడేజా, లాస్ట్ సన్ ఆఫ్ సంజీవ్ రాంబాబు గారు. డాక్టర్ బి రాజరాజేశ్వరి గారు 21వ తారీఖున అజయ్ క్లమెంట్ సన్ ఆఫ్ ఎం జాన్ ఆలివర్ గారు. పి సంజీవ్ సన్ ఆఫ్ పి కరుణాకర్ గారు. టి ప్రేమలత వైఫ్ ఆఫ్ జీవి పాల్ గారు 22వ తారీఖున మాలోజీ అన్న సుప్రియ.
డాక్టర్ ఎం ప్రసన్న. 23వ తారీఖున జె హేమంత్ సన్ ఆఫ్ జె పుష్పరాజ్ గారు, కె భాస్కర్ సన్ ఆఫ్ కె సత్యనారాయణ గారు. 24వ తారీఖున జి సునీత డాక్టర్ ఆఫ్ జి ప్రభాకర్ గారు, పులి వినోద్ సన్ ఆఫ్ పి కాంక, బొడ్డు సునీత కుమారి వైఫ్ ఆఫ్ బి శ్యామ. 25న జేకబ్ జయ కుమార్. 26న కె ప్రణవి డాక్టర్ ఆఫ్ కె మోజస్ గారు, బి గ్రేస్ పుష్ప గారు, డాక్టర్ బి ప్రశాంత్ కుమార్, కె మణి వైఫ్ ఆఫ్ కె విజయ్. వీరు 27వ తారీఖున ఎం జాన్ ఆలివర్ గారు. 28వ తారీఖున పి నిఖిత్ డాక్టర్ ఆఫ్ ప్రతిభా డేవిడ్ రాజు గారు. వీరు వారి వారి జన్మదినాలు జ్ఞాపకం చేసుకున్నారు. మరి 29వ తారీఖు ఈ రోజు నుంచి, ఈ వారం నుంచి వచ్చేటువంటి పేర్లు కూడా మనం చదివి అందరి కొరకు ఒకసారి ప్రార్థన చేద్దాం. మరొకసారి 29వ తారీఖున బి ప్రణుతి జోహన డాక్టర్ ఆఫ్ జీవన్ కుమార్ గారు, పి యోచిత డాక్టర్ ఆఫ్ పి సురేష్ బాబు గారు. 30వ తారీఖున మేరీ థామస్ గారు. 1వ తారీఖున 1 డిసెంబర్ కిలివెట్టి అమృత గారు డాక్టర్ ఆఫ్ జీవన్ కుమార్ గారు. 2 డిసెంబర్ యు సంపత్ కుమారి గారు. 3 డిసెంబర్ డి అనిల్ కుమార్ సన్ ఆఫ్ డిఎస్ ప్రభాకర్. 4వ తారీఖున ఎస్ రవి రేచల్ ప్రియాంక డాక్టర్ ఆఫ్ ఓజేఎం బెంజమిన్. ఎన్ఎస్ అమృత డాక్టర్ ఆఫ్ ఎన్ఎస్ ప్రసాద్ సిహెచ్ భార్గవలి. 5వ తారీఖున లేదు, 6 కూడా లేదు, 6 నెక్స్ట్ సండేకి వస్తుంది కనుక దయచేసి వీరు వారి వారి జన్మదినాలు జ్ఞాపకం చేసుకున్నాక వారి కొరకు ఇచ్చిన ప్రార్థన చేద్దాం. చివరిలో పోయిన వారం చదవలేదు కనుక పోయిన వారు ఈ వారం కూడా చదివి వారందరి కొరకు ఒకసారి ప్రార్థన చేద్దాం. మరి వివాహ ప్రకటన దక్షిణ దేశ సంఘం కృష్ణా గోదావరి అధ్యక్షుడు ఆల్ సెయింట్స్ చర్చ్ తక్కిలపాడు వాస్తవ్యులు, ప్రస్తుత విజయవాడ పట్టణ నివాసి వరిగంచి అనుకుమార్ గారి యొక్క కుమారుడు సంజీవ్ కుమార్ యొక్కయు, క్రీస్తు సంఘమునకు చెందినటువంటి అసూరపేట వాస్తవ్యులు నయన వరపు వెంకటేశ్వరరావు గారి కుమార్తె కన్యక జ్యోతి యొక్కయు వివాహ ప్రకటన చేయుచున్నాము. వీరిద్దరూ పరిశుద్ధ వివాహ స్థితిలో జతపరచబడకూడదే ఏ హేతువైనను న్యాయసమ్మతమైన ఏ ఆటంకమైనను మీలో ఎవరైనా తెలుసుకున్న పక్షమున దాన్ని ఇప్పుడే వెల్లడి చేయవలను. ఇది మొదటి ప్రకటన. వివాహము 9/12/2020 ఆల్ సెయింట్స్ చర్చ్ నందు ద రైట్ రెవరెండ్ డాక్టర్ జార్జ్ కొర్నేలియస్ తండ్రిపూడి బిషప్ తండ్రి గారిచే జరిపించబడును. మరి నేను కుమార్ యొక్క మ్యారేజ్ సందర్భంగా బిజీగా ఉండటం వలన మరి పాపులేట్ సరిగ్గా సిద్ధం చేయలేకపోయాం. అలాగే మనకు అసిస్టెంట్ పాస్టర్ కూడా లేరు, సో ఇట్ డిలేడ్ కనుక దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. తర్వాత వచ్చే ఆదివారం మనకి క్యాండిల్ లైట్ సర్వీస్ ఉంటుంది. మన స్పీకర్స్ అందరూ కూడా ప్రాపర్గా మనకి సెట్ అవ్వలేదు కనుక ప్రోగ్రామ్ షీట్ ఇవ్వడం అనేది లేట్ అవుతుంది. కానీ ప్రోగ్రామ్ రేపు ఆదివారానికి అందుతుంది. ప్రోగ్రామ్ షీట్ రేపు ఆదివారం సాయంత్రం నుంచి మన యొక్క పండుగలు ప్రారంభమవుతాయి. 6వ తారీఖున మనకు క్యాండిల్ లైట్ సర్వీస్ ఉంటుంది. స్పీకర్ ఎవరు ఏంటి అనేది ప్రోగ్రామ్ షీట్ మీకు ముందుగానే వాట్సాప్ మెసేజ్ చేయబడుతుంది. తర్వాత యథావిధిగా ఆదివారం మీకు ప్రోగ్రామ్ షీట్స్ అందించబడుతుంది కనుక దయచేసి సహకరించాలని ప్రభు గారిని మీకు మనం చేస్తున్నాం. రెండవది మరి ఇక పండుగ రాబోయేటువంటి క్రిస్మస్ న్యూ ఇయర్ పండుగలు మనకి సిల్వర్ జూబిలీ పండుగలు. అవి మరి సామాన్యంగా జరగడం కంటే కొంచెం పెద్దగా చేసుకుంటాం, కొంచెం ఎక్కువగా చేసుకుంటాం అనేది మనకు అవసరం. కనుక ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఒక ఆలోచన కలిగి ఉండాలంటే ఆల్రెడీ ప్యారిష్ కమిటీ ఒక డెసిషన్ తీసుకుంది. సో జనరల్ బాడీలు కూడా దాన్ని మనం కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది కనుక ఐ థింక్ ఇట్స్ బెటర్ టు హ్యావ్ జనరల్ బాడీ మీటింగ్ ఆన్ 13th of December, దట్ ఈస్ ద సెకండ్ సండే. ఆ రోజు ఆరాధన అవగానే మ్యాటిన్స్ కనుక బిఫోర్ వీ స్టార్ట్ ద కామన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ద క్రిస్మస్ అవి ప్రారంభించక ముందే మనం చిన్న ఒక మీటింగ్, ఒక హాఫ్ అన్ అవర్ మీటింగ్ వేసుకున్న తర్వాత మనం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడటానికి వెళ్దాం. కానీ దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సో జనరల్ బాడీలు కూడా మనం డిస్కస్ చేసుకుంటే పండుగల గురించి జనరల్ బాడీలు డిస్కస్ చేయొచ్చు కనుక జనరల్ బాడీలు మనం డిస్కస్ చేసుకొని హౌ టు ప్రొసీడ్ అనేది ఒక నిర్ణయం తీసుకుందాం. ఎందుకంటే ప్యారిష్ కమిటీ రెజల్యూషన్ మనం చేసుకున్నాం, అయినప్పుడు జనరల్ బాడీలు కూడా దాన్ని ఒక మాదిరిగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కనుక 13వ తారీఖు జనరల్ బాడీ ఉంటుంది. ఈ రాత్రి నుంచి నోటీస్ మీ గృహాలు చేరుతుంది. దయచేసి అందరూ రండి. ఎలా చేయాలి పండుగ అనేటువంటి ఒక ఆలోచన, ఎక్కడ డెకరేషన్ చేద్దాం, ఎంత డెకరేషన్ చేద్దాం, ఎక్కడ లైట్లు పెడదాం, ఎంత ఫుడ్ పెడదాం, ఇవన్నీ మనం అందరూ కలిసి మాట్లాడుకుంటాం మంచిది.
కనుక దయచేసి ఈ పండుగ దినాల్లో మీ యొక్క సహకారాన్ని సంపన్నంగా అందించాలని 13వ తారీఖున మన జనరల్ బాడీలు కలుసుకుని మీ యొక్క ఆలోచన హౌ క్యాన్ వి మేక్ ఇట్ సక్సెస్ఫుల్ అనే దాని మీద మీ యొక్క గొప్ప ఆలోచన మాకు ఇవ్వాలని కోరుతున్నాం. హౌ కెన్ వి బ్రేక్ ఇట్, హౌ కెన్ వి డిస్ట్రాయ్ ఇట్ కాదు, హౌ క్యాన్ వి మేక్ ఇట్ సక్సెస్ఫుల్ అన్న దాని మీద మనం ఆలోచించేద్దాం. దయచేసి మీరు అందరు కూడా వచ్చి సహకరించాలని ప్రభు పేరున మీకు మనం చేసుకుంటున్నాం. మరి మా కుటుంబ పక్షంగా మీ అందరికీ బహు వందనాలు, చాలా వందనాలు. ఎందుకంటే చాలా సహకరించారు మీరందరూ కూడా. ఇక్కడ కార్డ్స్ ప్రింట్ చేయడం పనులన్నింటిలో కూడా ఇక్కడ స్థానికంగా సహకరించారు. ఇక్కడి నుంచి పని కట్టుకుని ఏలూరు వచ్చారు. హుయాబాయ్, నేను ఎపాటి వాడను కదా అని మీరు నన్ను ప్రేమించిన విధానం, నా కుటుంబాన్ని ప్రేమించిన విధానం చాలా గొప్పది. ఆల్ సైడ్స్ సంఘం కనుక మీరు చాలా, అది పాసిబిలిటీ లేదు నాకు తెలుసు. ఎందుకంటే నా బంధువులు కొంతమంది రాలేకపోయారు. అదేంటంటే వాతావరణం బాగాలేదు కదా అన్నారు. వాతావరణం బాగాలేదనే పరిస్థితుల్లో కూడా ఆల్ సైడ్ సంఘం నుంచి అనేక మంది కుటుంబాలు వచ్చి నా కొరకు నిలబడ్డారంటే నేను, నా భార్య, నా బిడ్డలు మీకు ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీరు లేకుండా మేము అక్కడ లేవు. మేము అక్కడ ఉన్నప్పుడు కూడా మీరుంటే ఇక్కడ ఉన్నట్టే ఉంది. కనుక పని కట్టుకుని వచ్చినట్టు ప్రతి కుటుంబానికి, ప్రతి ఇండివిజువల్కి మీ అందరూ కూడా నా పక్షంగా, నా కుటుంబ పక్షంగా, మరి నూతనంగా వివాహస్తులకు వచ్చినటువంటి హెన్రీ శ్రేణుల పక్షంగా కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆరాధన అనంతరం మన చిన్న టీ ఏర్పాటు చేయబడింది. మీరు అందరూ కూడా టీ కానీ కాఫీ కానీ మనకి ఏం ఏర్పాటు చేస్తారో మొత్తానికి ఏర్పాటు చేయబడింది. అవి తీసుకుని మమ్మల్ని అందరినీ కూడా ఆశ్రయించి వెళ్ళాలని ప్రభు గారిని మీకు మనవి చేసుకుంటూ మరి ప్రార్థన చేసి ఈ యొక్క అనౌన్స్మెంట్స్ మనం ముగించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, మరి గడిచిన వారంలో జన్మదినాలు జ్ఞాపకం చేసుకున్న నీ బిడ్డలు బట్టి వందనాలు. మరి ముఖ్యంగా ఈ 29 నుంచి 5వ తారీఖు వరకు రాబోతున్నటువంటి వారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన మరలా 6వ తారీఖు నుంచి వచ్చే వారంలో ఉండేటువంటి వారిని మేము జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఈ మధ్యకాలంలో ఉండేటువంటి వీరందరినీ మీ సన్నిధిలో ఎత్తుపెట్టి ప్రార్థిస్తున్నాం. నీ కృపా దీవెనలు, నీ సన్నిధి దీవెనలు, నీ ఆత్మ దీవెనలు మా పైన, మా కుటుంబం పైన, మా సంఘం పైన మీరు కృమరింపజేసి మీరు మహిమ పొందుకొని మరి ఆయన వారికి నూతన సంవత్సరం దయచేసి ఇచ్చిన దేవా, ఇచ్చిన విధానం బట్టి వందనాలు, దీవించిన విధానం బట్టి వందనాలు. ఇంకనూ అనేక దయగడ్లు వారికి ఇచ్చి మీరు మహిమ పొందండి. మరి ముఖ్యంగా నూతన సంవత్సరంలో సంవత్సరాల నుండి సంవత్సరాల వరకు అనుదిన దీవులు దయచేయచ్చు. ప్రతి ఒక్కరిని కూడా నీ ఆశతో నింపి శరీరమందును, మనసునందును, ఆత్మనందును వారు ఆశ్రయించబడిన వారే, శారీరక నాయన ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ జీవితంలో ఆశ్రయించబడిన వారే నేను గణపరచుకున్నట్లు నీ సహాయం దయచేయమని, ఇలాంటి అనేక దయకుల వారి కొరకు దయచేసి మరల మీరు మహిమ పొందమని యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం అందరూ నిలబడి 104వ కీర్తన పాడుచు మన యొక్క కానుకలు సమర్పించుకుందాం. వినరేయో నరులారా, వీణుల కింపు మీరా, మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడైనే వినరే. నరరూపు భూరి ఘోర నరకుల రారమ్మని, దురితము పాపు దొడ్డ దొరయము మరియావర పుత్రుడు, కరమరుదకు కల్వరి గిరిధరి కరి గిరయంబున ప్రభు కరుణను గణరే. వినరేయో నరులారా, వీణుల కింపు మీరా, మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే.
మ్రాను నడచి మృతి పొందెను దీనదయా పరుడైన మహాత్ముడు జానుగయాగము సలిపిన తెరగిసి వినలేయో నారులారా వీరుల కింపు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వీనారే పొందుగోరిన వారి వింద పరమోపకారి ఎందరెందరి పరమ నందాపద ముందగ చేసెను అందమునందన పొంది సురక్తము జిందెను భక్తుల చందము గుందగ వినరేయో నరులారా వీనుల ఇంపు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వీనారే ఇలమాయా వాదుల మాని ఇతడే సద్గురుడని తలపోసి చూచి మతిని చలపక్తిని కొలిచిన వారికి నిలజనులకు గను ములనరెడుతని కులకందని సుఖములు మరి యొసగును వినరేయో నరులారా వీనుల ఇంపు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వీనారే దురితము ననపవచ్చి మరణమై తిరిగి లేచి నిరత మోక్షానందాసు దరమందిరమున కరుదుగజని బిరబిరమన మందరమా కరుణ శరణిధి చరణమి శరణని పోదము వినరేయో నరులారా వీనుల కింపు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వీనారే 109 చింతలేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందునా చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసమందుమా చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసమందుమా దూత తెల్పెను కొల్లలకు శుభ ప్రార్థనా దివసంబు ఇంతగా ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి స్తుతులు నరించిరి ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి స్తుతులు నరించిరి చుట్టగను
కానుకలిచ్చిరి. కన్య గర్భమునందు పుట్టెను కరుణ గల రక్షకుడు క్రీస్తుడు. ధన్యులగుటకు రండి వేగమి దీనులై, సర్వమాన్యులై. ధన్యులగుటకు రండి వేగమి దీనులై, సర్వమాన్యులై. పాపమెల్లను పరిహరింపను పరమరక్షకుడవతరించెను. దాపు చేరిన వారికిడుకడు భాగ్యము, మోక్ష భాగ్యము. దాపు చేరిన వారికిడుకడు భాగ్యము, మోక్ష భాగ్యము. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందునా. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను. తయారు దినాకారు వెలుగాలను మించు, ఘనతేజమున నొప్పు కాంతిమంతుడ వీవు. కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను. కెరూబులు సెరూపులు పరిదూత గణములు, కెరూబులు సెరూపులు పరిదూత గణములు. నృతరంబుగా గొలువ నోపు శ్రేష్ఠుడ వీవు. కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను. సర్వలోకంబుల బహుదేవుడవయ్యు, నుర్వి స్త్రీ గర్భాన నుద్భవించితి నీవు. కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను. విశ్వమంతయు నేను విరాసనుడవయ్యు, పస్వాడితో దొట్టి పండియుంటివి నీవు. కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను. దోషంబులను మరియు దాసాడి కరుణించి, యేసు పేరున జగతి పేగుదెంచితి నీవు. కొనియాడతరమే నిన్ను కోమల
హృదయ కొనియాడ ధరమే నిన్ను రాయందు నా కరుణ ధర సమాధానంబు చిరకాలమును మహిమ పరగజేయుదు వీవు కొనియాడ ధరమే నిన్ను కోమల హృదయ కొనియాడ ధరమే నిన్ను ఓ యేసు పాల్పుగా నాయాత్మ చేకోని శ్రేయగా పవళించు శ్రీకర వరసుత కొనియాడ ధరమే నిన్ను కోమల హృదయ కొనియాడ ధరమే నిన్ను దూత పాట పాడుడి రక్షకు స్తుతించుడి ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున పూజనంబు కెల్లాను సౌఖ్య సంభ్రమాయేను ఆకాశంబునందున మ్రోగు పాట చాటుడి దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి ఊర్ధ్వలోకమందున గొల్వగాలు శుద్ధులు అంత్యకాలమందున కన్యాగర్భమందున పుట్టినట్టి రక్షక ఓ ఇమ్మానుయేల్ ప్రభు ఓ నరవతారుడా నిన్ను నిన్న సఖ్యమా దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి రావేణీతి సూర్యుడా రావేతి అపుత్రుడా నీదురా కవల్లాను లోక సౌఖ్యమాయేను భూనివాసులందరూ మృత్యు భీతి గెల్తురు నిన్ను నమ్ము వారికి ఆత్మశుద్ధి కల్గును దూత పాట పాడుడి రక్షకు స్తుతించుడి. డాక్స్ వాళ్ళు మేలని ఇచ్చు దేవుని స్తుతించు సర్వ సృష్టియు నోదించు మోక్ష సైన్యముల్ పితృపుత్ర శుద్ధాత్మా ప్రార్థించుదము. పరిశుద్ధుడైన తండ్రి, నీ ప్రియ కుమారుని రక్తం ద్వారా నీ కృపా సింహాసనకు ఒక నూతన సజీవ మార్గం మా కొరకు ప్రతిష్ఠించున్నావు కదా.
మేము అయోగ్యులమైన నీ కుమారుని ద్వారా నీ యొద్దకు వచ్చున్నాము. మమ్మల్ని ఈ మార్పులను అంగీకరించి నీ మహిమ కొరకు ఉపయోగించుకున్నామని మేము ఇంత బతిమాలు కూర్చున్నాము. భూమి ఆకాశంలో సమస్తమును నీవి, నీ దారిలో నుండి మేము నీకు హెచ్చొచ్చున్నాము. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్యుడగు దేవా, సంఘం యొక్క శరీరం అంతటి మీ ఆత్మ చేరి శుద్ధి చేర్చున్నావు కదా. నీ పరిశుద్ధ సంఘములో నానా స్థితిలోని మనుషుల కొరకు మేము నీ ఎదుటి చేయు మా వినపములను ప్రార్థనను అంగీకరించము. అందరి ప్రతి అవయమును దాని ఉద్యోగములోను సేవలోను యథార్థముగాను భక్తిగాను నిన్ను సేవించినట్లు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపుము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకందరికీ తోడై ఉండును గాక.